ఉత్తరప్రదేశ్లో పరీక్షిత్ గఢ్ అని ఉండేది. దాని వికృత రూపం పర్హామ్ అంటారు. అంటే ఇది పరీక్షిత్ కుండ్ అని కూడా మనం చూస్తాం ఈరోజు. అదేమిటి అంటే జనమేజయుడి సర్పయాగానికి గుర్తుగా అక్కడ చాలా పెద్ద బావి ఒకటి ఉంటుంది. ఇప్పటికీ అక్కడ ఆ సర్పయాగానికి నిదర్శనంగా పాము కాటు అనేది అక్కడ జరగదని చెప్పేసి ప్రజల నమ్మకం. సరే, అవన్నీ పక్కన పెడితే అసలు చరిత్రలోనే ఒక అద్భుతం సర్పయాగం అనేది. వెరీ డ్రామాటిక్ ఇన్సిడెంట్. అది ఎలా జరిగింది, అది ఏమిటి, అది మనం చాలా విపులంగా ఇవాళ చూడబోతున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారత భారతి మరో అంకానికి స్వాగతం. మనం ఆది పర్వంలోని ఆస్తిక పర్వంలో 49వ అధ్యాయంలో ఉన్నాం. శౌనకోవాచ యదపృచ్ఛత్తదా రాజా మంత్రిణో జనమేజయ పితుస్వర్గగతిం తన్మే విస్తరేణ పునర్వద. సౌతిరోవాచ శృణు బ్రహ్మన్ యథా పృచ్ఛన్ మంత్రిణో నృపతిస్తదా యదా చాఖ్యాతవంతస్తే నిధనం తత్పరీక్షితః. జనమేజయోవాచ జానంతి స్మ భవంతస్తద్ యథా వృత్తం పితుర్మమ ఆసీద్ యథా స నిధనం గతః కాలే మహాయశాః. ఇతః పూర్వం జరిగిన అంకంలో మనం ఆస్తికుడి జన్మ గురించి చెప్పుకున్నాం. ఇద్దరు జరత్కారుల వివాహం, వారికి పుట్టినవాడు ఆస్తికుడు. ఈయన ఈ నాగులందరినీ రక్షిస్తాడని చెప్పి మనకి చెప్పారు. ఇకపోతే జనమేజయుడు పూనుకున్నాడు సర్పయాగానికి. ఎలా పూనుకున్నాడు అన్నది ఇక్కడ ప్రారంభించాడు. శౌనకుడు అడిగాడు, మరి విస్తారంగా చెప్పండి, పరీక్షిత్తు ఎలా స్వర్గస్థుడయ్యాడు అని జనమేజయుడికి చెప్పారు కదా, ఆ సమస్య ఎందుకు ఎదురైంది అన్నది. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఆ సంభాషణ ఇలా సాగిందన్నాడు. జనమేజయోవాచ జానంతి స్మ భవంతస్తత్ యథా వృత్తం పితుర్మమ ఆసీద్ యథా స నిధనం గతః కాలే మహాయశాః శ్రుత్వా భవత్ సకాశార్థి పితుర్వృత్తమశేషతః కళ్యాణం ప్రతిపత్స్యామి విపరీతం న జాతు చిత్. ఆ మంత్రులందరినీ అడిగాడు, ఎలా జరిగిందో క్లియర్గా చెప్పండి నాకు, లేకపోతే మనశ్శాంతి ఉన్నదన్నాడు. సౌతిరువాచ మంత్రినోధా బ్రువన్ వాక్యం పృష్టాస్తేన మహాత్మనా సర్వే ధర్మవిదః ప్రాజ్ఞాః రాజానం జనమేజయం. మంత్రిణ ఊచుః శృణు పార్థివ యద్బ్రూషే పితుస్తవ మహాత్మన చరితం పార్థివేంద్రస్య యథా నిష్ఠాగతశ్చ సః ధర్మాత్మా చ మహాత్మా చ ప్రజాపాలః పితా తవ ఆసీదిహ యథా వృత్తస్స మహాత్మా శృణుష్వ తత్. చాతుర్వర్ణ్యం స్వధర్మస్థం సకృత్వా పర్యరక్షత ధర్మతో ధర్మవిద్ రాజా ధర్మో విగ్రహవానివ ప్రరక్ష పృథివీం దేవీం శ్రీమానతుల విక్రమద్వేష్టారస్తస్య నైవాస్య స చ ద్వేష్టి న కంచన సమస్సర్వేషు భూతేషు ప్రజాపతిరివా భవత్ బ్రాహ్మణా క్షత్రియా వైశ్యా శూద్రాశ్చైవ స్వకర్మసు స్థితాసు మనసో రాజన్ తేన రాజ్ఞా స్వధిష్ఠితాః విధవానాథ వికలాన్ కృపణాశ్చ బభారసః సుదర్శ సర్వభూతానాం ఆసీత్ సోమ ఇవ పరః తుష్టపుష్టజన శ్రీమాన్ సత్యవాగ్ దృఢవిక్రమః ధనుర్వేదే తు శిష్యో భూతృపశారత్వతస్య సహ గోవిందస్య ప్రియశ్చాసీత్ పితా తే జనమేజయ. చాలా గొప్పవాడయ్యా పరీక్షిత్తు మీ తండ్రి గారు. ఎలాగా అంటే కృపాచార్యుని దగ్గర శిష్యరికం చేసి విలువిద్యలో పండితుడయ్యాడు. అంతేకాదు ఆయన శ్రీకృష్ణ పరమాత్మకు కూడా ఇష్టుడు అని చెప్తున్నాడు. చాలా గొప్పగా రాజ్యం చేసేవాడు, ఎవరు కూడా దుఃఖించలేదు ఆయన రాజ్యంలో. లోకస్య చైవ సర్వస్య ప్రియ ఆసీన్ మహాయశాః పరిక్షీణేషు పురుషు సూతరాజామజీజనత్. పరీక్షిత్తు అన్న పేరానికి ఎలా వచ్చిందయ్యా అంటే
కురువంశం క్షీణించిపోతుండగా దాన్ని రక్షించు వాడిగా ఆయన పుట్టాడు. అందుకని ఆయనకి పరీక్షిత భవత్తేన సౌభద్రస్యాత్మజో బలి రాజధర్మార్థ కుశలయుక్త సర్వగుణైర్వృత. అందుకని ఆయనకి పరీక్షిత్తు అని పేరు పెట్టారు. ఇంకో వర్షంలో ఏమిట్రా అంటే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం ప్రయోగించి ఆయన రక్షించుకున్నాడు పరీక్షిత్తుని. గర్భంలోకి ఆ చక్రం వెళ్ళి, అంచేత పుట్టినప్పుడు ఆ చక్రం ఏది అన్నట్టుగా పరీక్షగా చూస్తున్నాడు అని చెప్పేసి పరీక్షిత్ అన్నారని ఇంకో వర్షం ఉన్నది. జిజేంద్రియశ్చాత్మవాంశమేధావి ధర్మ సేవిత షడ్వర్గజిన్మహ బుద్ధి నీతి శాస్త్ర విదుత్తమ ప్రజా ఇమాస్తత్ర పితా షష్టివర్షాణ్యపాలయ తతో దిష్టాంతమాపన్న సర్వేషాం దుఃఖమావహన్ తతస్వం పురుషశ్రేష్ఠధర్మేణ ప్రతివేదివానిదం వర్షసహస్రాణి రాజ్యం కురు గుణాగతం బాల ఏవాభిషిక్తస్త్వం సర్వభూతానుపాలక. 60 ఏళ్ళు ఆయనకి అప్పటికి పరీక్షిత్ మహారాజు గారికి. 60 సంవత్సరాలు రాజ్యం చేశాడు ఆయన. అప్పటికి ఆ వయస్సుని కాదు, అంటే ఇంకా పెద్దవాడు. జనమేజయువాచ నాస్మిన్ కులే జాతు బహూవ రాజా యౌన ప్రజానాం ప్రియకృత్ ప్రియశ్చ విశేషత ప్రేక్ష పితామహానాం వృత్తం మహద్వృత్తపరాయణాం కథం నిధమాపన్న పితామమ తథా విధ ఆచక్షధ్వం యథా వన్మే శ్రోతుమిచ్చామి తత్వతః. అంత బాగానే ఉంది. ఆఖరికి ఎలా జరిగింది? పాపం ఆయన ముచ్చుపాలు ఎలా అయ్యాడు అని అడిగాడు జనమేజయుడు. సౌతిరువాచ ఏవం సంచోదితారాజ్ఞ మంత్రినస్తే నరాధిపం ఊచు సర్వే యథా వృత్తం రాజ్ఞప్య హితైషిణ. సరే చెబుతున్నా ఉన్నారు వాళ్ళు. ఏమన్నారయ్యా అంటే, స రాజా పృథివీపాల సర్వశస్త్రభృతాంబర బభూవ మృగయా శీలస్తపరాజన్ పితా సదా యథా పాండుర్మహాబాహూ ధనుర్ధర వరోయుధి అస్మాస్మాసజ్య సర్వాణి రాజకార్యాణ్యశేషతః స కదాచిత్ వనగతః మృగం వివ్యాధపత్రిణా విధ్వాచాన్వసరత్తూర్ణం తం మృగం గహనే వనే యథా పాండుర్మహాబాహూ ధనుర్ధర వరోయుధి అన్నాడు. పాండురాజు గారు వేటకు వెళ్ళినట్టు ఈయన ధనుస్సు తీసుకుని వేటకు వెళ్ళాడు అని చెప్పాడు. ఇక్కడ చిన్న తమాషా ఉంది. పాండురాజు వేటకు వెళ్ళాడు ఈయన అని ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే, పాండురాజుకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. కోర్స్ కొద్దిగా డిఫరెంట్. కానీ ఆయన వేటకు వెళ్ళినప్పుడు కిందమ మహర్షి మీద ప్రాణం ప్రయోగించాడు. ఆయన ఒక జింక రూపంలో రతికేడిలో ఉన్నాడు. ఆడజింక ఆయన భార్యే. మరి బాణం వేశాడు. వేసినప్పుడు ఏమయ్యా ఇలాంటి పని చేసావు నువ్వు అని వెంటనే ఆ మహర్షి చెప్పాడు. చాలా గొప్ప శ్లోకం ఉంటుంది అక్కడ. నా విధిం రసతే ప్రజ్ఞాంతు రసతే విధి విధి పర్యాగతాన్ ప్రాజ్ఞో నా ప్రతిపద్యతే అంటాడు. అంటే ఏంటంటే, విధిని ఎంత ప్రజ్ఞావంతులైనా కూడా అధిగమించలేరు. అంచేత ఏమయ్యా ఇది దైవ నిర్ణయంలాగా ఉన్నది అని చెప్పేసి, నువ్వు కనుక రతికేడి జరిపితే నీ ప్రాణాలు ఉండవని చెప్పేశాడు ఆయన. శాపం ఇచ్చాడు అక్కడ. అందుకని పాండురాజు పాపం బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది ఘటన అని చెప్పుకోవాలి మనం. ఎంచేత అంటే తప్పెవరిది? మృగం మీద బాణం వేశాడు. ఆ మహానుభావుడు ఆ విధంగా అలాంటి డ్రామాలో ఉంటాడని ఎవరికి తెలుసు? అది విధి ప్రేరితం అన్నమాట. ఆ తర్వాత పెద్ద కథ నడిచింది, మీ అందరికీ తెలిసిందే. దానిలోకి వస్తాం ఒక్కోసం, పాండురాజు కథ వస్తుంది. అలాగే మీరు ఇంకో చోట చూస్తే రామాయణంలో దశరథుడు కూడా ఆ సమయంలో ఆ శబ్దాన్ని విని ఇది ఏనుగులు కదా స్నానం చేస్తున్నాయి అని అనుకుని శబ్దభేది ప్రయోగించాడు. మనం గతంలో అనుకున్నాం, రాజులు మహారాజులు వాళ్ళ అస్త్రశస్త్రాలని పరీక్షించుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. లేకపోతే అవి పనిచేస్తున్నాయా లేక వీళ్ళ మాట అవి వింటున్నాయా లేవన్నది కూడా తెలుసుకోవాలి కదా. అది వెళ్ళి శ్రవణ కుమారుడికి తగిలింది, ఏం చేస్తాడు? అంచేత ఇది ఘటన అన్నమాట. అంటే విధి ప్రేరితం. అలా చెబుతూ ఇక్కడ ఒక
ఉదాహరణ ఇచ్చాడు. పాండురాజు యథా పాండుర్మహాబాహు ధనుర్ధరవరో యుధి, అలా వెళ్ళాడయ్యా ఆయన. ఎవరు? జనమేజయుడు. పదాతిర్బద్ధ నిస్త్రింశః తథాయుధ కలాపవాన్ చాససాదగహనే మృగం నష్టం పితా తవ పరిశ్రాంతో వయస్థశ్చ షష్టివర్షో జరాన్ విదః క్షుధితః స మహారణ్యే దదర్శ మునిసత్తమం సతం పప్రక్ష రాజేంద్ర ముని మౌనవ్రతే స్థితం న చ కించిదువాచైనం పృష్టోऽపి స మునిస్తదా తతో రాజా క్షుచ్ఛ్రమార్థం మునిం స్థాణువస్థితం మౌనవ్రతధరం శాంతం సత్యో మన్యువశం గతః న బుబోధ చ తం రాజా మౌనవ్రతధరం మునిం సతం క్రోధసమావిష్టదర్శయామాస తే పితామృతం సర్పం ధనుష్కోట్యా సముక్షిప్య ధరాతలాత్ తస్య శుద్ధాత్మనఃప్రాదాత్ స్కంధే భరతసత్తమా న చోవాహసమేధావీ తమధో సాధ్వసాధువా తస్థౌ తథైవ చ క్రుద్ధః సర్పం స్కంధే నధారయన్. మీరు విన్నారు ఇంతాక. అది వరకు కూడా విన్నారు. ఏమిటయ్యా అంటే, ఈయన పరిగెడుతూ వచ్చాడు. అక్కడ ఒక మహర్షి కూర్చొని ఉన్నాడు. ఏమయ్యా, మృగం ఏదో ఒకటి పారిపోయింది, ఇటు ఎలా వెళ్ళింది చూసావా నువ్వు, నాకు చెప్పు అంటే ఆయన మౌనంగానే ఉన్నాడు. చలనం లేదు. ఈయనకి కోపం వచ్చి అలసిపోయి ఉన్నాడు. అక్కడ పడున్న ఒక చనిపోయిన సర్పాన్ని తీసి ఆయన భుజం మీద వేశాడు. వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి ఆస్తిక పర్వణి పారీక్షితీయే 49తమోధ్యాయః. మంత్రిణ ఊచుః తదస్స రాజా రాజేంద్ర స్కంధే తస్య భుజంగమం నేక్షుక్షామ ఆసజ్య స్వపురం పునరాయయౌ ఋషేస్తస్య తు పుత్రో భూద్గవీ జాతో మహాయశాః శృంగీ నామ మహాతేజః తిగ్మవీర్యోతి గోపనః బ్రాహ్మణం సముపాగమ్య మునిః పూజాం చకారః సోనుజ్ఞాతస్తతస్తత్ర శృంగీ శుశ్రావతం తదా సకాశాత్ పితరం పిత్రా తే దర్శితం పురా మృతం సర్పం సమాసక్తం స్థాణుభూతస్య తస్య తం వహంతం రాజశార్దూలస్కంధే వానపరకారిణం తపస్వినోతీవాథ తం మునిప్రవరం నృపా జితేంద్రియం విశుద్ధం చ స్థితం కర్మణ్యథాద్భుతం తపసా జ్యోతితాత్మానం స్వేష్వంగేషు యతం తదా శుభాచారం శుభగతం సుస్థితం తమనోలుపం అక్షుద్రమనసూయం చ వృద్ధం మౌనవ్రతే స్థితం శరణ్యం సర్వభూతానాం పిత్రా వినిగృతం తవ. వెంటనే శాపం పెట్టాడు ఆయన కుమారుడు శృంగి. శశాపాస మహాతేజ పితరం తే ఋషాన్వితః ఋషేః పుత్రో మహాతేజ పానుోపి స్థవిరచ్యుతే స క్షిప్రముదకం స్పృష్ట్వా రోషాదిదమువాచ పితరం తే విసంధాయ తేజసా ప్రజ్వలన్నివ అనాగసి గురౌ యో మే మృతం సర్పమవాసృజతు తం నాగస్తక్షక క్రుద్ధస్తేజసా ప్రదహిష్యతి ఆశీవిషస్తిగ్మతేజాహమద్వాక్యబలచోదితః సప్తరాత్రాదితః పాపం పశ్య మే తపసోపునం. 7 రాత్రులు టైం ఇచ్చాడంతే. తీవ్రమైన శాపం పెట్టాడు. ఇత్యుక్త్వా ప్రజయౌ తత్ర పితా యత్రాస్యసోభవతు దృష్ట్వా చ పితరం తస్మై తం శాపం ప్రత్యవేదయతు స చాపి మునిశార్దూల ప్రేషయామాస తే పితుః శిష్యం గౌరముఖం నామ శీలవంతం గుణాన్వితం అజక్షౌ స చ విశ్రాంతః రాజ్ఞः సర్వమశేషతః సప్తోऽసిమో పుత్రేణ యత్తో భవమహీపతే. గౌరముఖుడు అనే శిష్యుణ్ణి పాపం ఆ ముని పంపించాడు రాజుగారి దగ్గరికి. ఏమయ్యా, నా కొడుకు వల్ల నీకు శాపం తగిలింది, మరి చూసుకో నెక్స్ట్ ఏం చేస్తావు అన్నాడు. తచ్చకస్వాం మహారాజ తేజసాసౌ దహిష్యతే శ్రుత్వా చ తత్వచో ఘోరం పితా తే జనమే జయత్తో భవత్ పరిత్రస్తః తక్షకాత్పన్నగోత్తమాత్ తతస్తస్మిన్స్తు దివసే సప్తమే సముపస్థితే రాజ్ఞः సమీపం బ్రహ్మర్షి కాశ్యపో గంతుమైక్షత తం దదర్శాసనాగేంద్ర తక్షక కాశ్యపం తదా. ఈ లోపల ఈ కాశ్యపుడు కథ విన్నారు. మళ్ళీ క్లుప్తంగా చెప్తున్నాడు ఇక్కడ. దారిలో తక్షకుడు ఎదురయ్యాడు. తమపరవేత్పన్నగేంద్ర కాశ్యపం త్వరితం ద్విజం క్వభవాన్ స్త్వరితో యాతి కిం చ కార్యం చ కీర్ష్యతి కాశ్యపోవాచ యత్ర రాజా కురు శ్రేష్ఠ పరిచ్ఛిన్నామ వై ద్విజా తక్షకేణ భుజంగేన దక్ష్యతే కిల సోజ్య వై గచ్ఛామ్యహం తం త్వరితః సజ్జ కర్తుముపజ్వరం మయా విపన్నం తం చాపి న సర్పో దర్శయిష్యతి. తక్షకోవాచ కిమర్థం తం మయా దష్టం సంజీవయితుమిచ్చసి అహం స తక్షకో బ్రహ్మన్ పశ్య మే వీర్యమద్భుతం న శక్తస్త్వం మయా దష్టం తం సంజీవయితుం నృపం. ఇత్యుక్త్వా తక్షకస్తత్ర సోదశత్ వై వనస్పతిం
स दष्टमात्रो नागेन भस्मीभूतो भवन्नघ काश्यपश्च ततो राजन् न जीवयत तं नगं ततस्तं लोभयामास कामं ब्रूहीति तक्षकः स एव मुक्तस्तं प्राह काश्यपस्तक्षकं पुनः धवलिप्सुरहं तत्र यामीत्युक्तश्च तेन सह तमुवाच महात्मानं तक्षकश्लश्नया गिरा यावद्धनं प्रार्थयसे राज्ञस्तस्मात् ततोऽधिकं गृहाणमत्त एव त्वं सन्निवर्तस्वचानघ स एव मुक्तो नागेन काश्यपो द्विपदां वरः लब्ध्वा वित्तं निपवृते तक्षकाद्यावदीप्सितं तस्मिन् प्रतिगते विप्रे छद्मनोपेत्य तक्षकः तन्नृपं नृपतिश्रेष्ठं पितरं धार्मिकं तप प्रासादस्थं यत्तमपि दग्धवान् विषवह्निना प्रासादस्थं यत्तमपि दग्धवान् विषवह्निना ततस्त्वं पुरुषव्याघ्रविजयायाभिषेचितः एतद्दृष्टं शुश्रुतं चापि यथा वनृपसत्तम अस्माभिर्निखिलं सर्वं कथितं तेति दारुणं श्रुत्वा चैनं नरश्रेष्ठपार्थिवस्य पराभवम् अस्य चर्ष्येरुक्तं कस्य विधत्स्व यदनन्तरं సరే ఆయన విద్యను పరీక్షించాడు కాశ్యపుడు అని చెప్పాడు. ఏమయ్యా ఇది విధి లిఖితం కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోవడం మంచిది, ధనం ఇచ్చేసి పంపించేశాడు. సౌదిరువాచ ఏతస్మిన్నేవ కాలే తు స రాజా జనమేజయ ఉవాచ మంత్రిణః సర్వానిదం వాక్యమరిందమః. ఉగ్రశ్రవుడు అంటున్నాడు, శౌనక, శత్రుదమనుడైన జనమేజయుడు తన మంత్రులందరినీ పిలిచి ఈ విధంగా చెప్పాడు. ఏం చెప్పాడయ్యా అంటే, జనమేజయ ఉవాచ అథ తత్కథితం కేన యద్వృత్తం తద్వనస్పతౌ ఆశ్చర్యభూతం లోకస్య భస్మరాశీకృతం తదా యద్వృక్షం జీవయామాస కాశ్యపస్తక్షకేణ వై నూనం మంత్రైర్హత విషః న ప్రణశ్యేత కాశ్యపాత్ చింతయామాస పాపాత్మా మనసా పన్నగాధమదష్టం యది మయా విప్రపార్థివం జీవయిష్యతి తక్షకः సంహిత విషం లోకే యాస్యతి హాస్యతాం విజిన్ద్వైనం కృతః తేన ధ్రువం తుష్టిర్ద్విజస్య వై భవిష్యతి యుపాయేన యశ్చ దాస్యామి యాతనాం ఏకం తు శ్రోతుమిచ్ఛామి తద్వృత్తం నిర్జనే వనే సంవాదం పన్నగేంద్రస్య కాశ్యపస్య చ కస్తదా శ్రుతవాన్ దృష్టవాంశ్చాపి భవత్సు కథమాగతం శ్రుత్వా తస్య విధాస్యేహం పన్నగాంతకరీం మతిం. ఈ తక్షకుణ్ణి ఎలాగో అలాగ నేను దండిస్తానన్నాడు జనమేజయుడు. అయితే నాగరాజు తక్షకుడికి కాశ్యప బ్రాహ్మణుడికి జరిగిన సంవాదాన్ని ఎవరు విన్నారు? అది నిర్జన వనం కదా, వాళ్ళని ఎవరు చూశారు? మీ దాకా ఈ విషయం ఎలా వచ్చింది? ఇదంతా తెలుసుకున్న తరువాత తక్షకుణ్ణి నాశనానికి ఆలోచిస్తానన్నాడు. చూడండి, అంటే డీటెయిల్స్ అది తెలుసుకోవాలి. మంత్రిణ ఊచు శృణురాజన్యదాస్మాకం येन तत्कथितं पुरा समागतं द्विजेन्द्रस्य पन्नगेन्द्रस्य च ध्वनि तस्मिन् वृक्षे नरः कश्चित् इन्धनार्थाय पार्थिव विजिन्वन् पूर्वमारूढशुष्कशाखां वनस्पतौ स भुजेतामुभौ तौ च नगस्थं पन्नगद्विजौ सह तेनैव वृक्षेण भस्मीभूतो भवन् नृपा द्विजप्रभावात् राजेन्द्रव्यजीवत्वन् स वनस्पतिः तेनागम्य नरश्रेष्ठपुंसास्मासु निवेदितं यथा वृत्तं तु तत्सर्वं तक्षकस्य द्विजस्य च एतत्ते कथितं राजन् यथा दृष्टं श्रुतं च यत् श्रुत्वा च नृपशार्दूलविधत्स्व యదనంతరం. తక్షకుడు ఒక చెట్టుని కాటేసి దహించి వేశాడు. కాకపోతే ఆ చెట్టు మీద ఒకటి కూర్చున్నట్టు. ఈ కాశ్యపుడు అనేవాడు ఎప్పుడైతే ఆ చెట్టుని మళ్ళీ బతికిచ్చాడో వాడు కూడా బతికి లేచాడు, బ్రతికి పట్ట కట్టాడు వాడు. అంచేత వాడు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నదంతా విన్నాడు, విని వీళ్ళకి చెప్పాడు అనమాట. అయితే అప్పటికి అయిపోయింది, అంటే పరీక్షితు కథ అయిపోయిన తర్వాత ఇలా జరిగింది అన్న సంగతి ఈ మంత్రులకు వాడు చెప్పాడు అనమాట. సౌతిరువాచ మంత్రిణాం తు వచ శ్రుత్వా స రాజా జనమేజయ పర్యతప్యత దుఃఖార్థ ప్రత్యపింశతు కరం నరే నిశ్వాసముష్ణమసకృద్దీర్ఘం రాజీవలోచనమమో ముమోచాశ్రూణి చ తదా నేత్రాభ్యాం ప్రరుదన్ నృపః ఉవాచ చ మహీపాలదుఃఖశోకసమన్వితాదుద్ధరం బాష్ట్రముత్సృజ్య స్పృష్ట్వా చాపో యథావిధి ముహూర్తమివ ధ్యాత్వా నిశ్చిత్య మనసా నృప అమర్షి మంత్రిణః సర్వాన్ ఇదం వచనమబ్రవీత్. చాలా బాధపడ్డాడు జనమేజయుడు. అని మంత్రులతో ఇలా అన్నాడు, శ్రుత్వైతద్భవతాం వాక్యం పితుర్మే స్వర్గతిం ప్రతి నిశ్చితేయం మమ మతిహ్యాచతాం మే నిబోధతానంతరం చ మన్యేహం తక్షకాయ దురాత్మనే ప్రతికర్తవ్యమిత్యేవం येन మే హింసితః పితా
శృంగిణం హేతుమాత్రం యః కృత్వా దగ్ధా చ పార్థివం ఇయం దురాత్మనా తస్య కాశ్యపం యోన్యవర్తయత్ యదా గచ్చేత్ స వై విప్రన్నను జీవేత్ పితా మమ పరిహీయేత కిం తస్య యద్ జీవేత్ స పార్థివః కాశ్యపశ్చ ప్రసాదేన మంత్రిణాం వినయేన చ స తు వారితవాన్ మోహాత్ కాశ్యపం ద్విజసత్తమం సంజిజీవయిషుం ప్రాప్తం రాజానమపరాజితం మహానతిక్రమో శేషత్తక్షకస్య దురాత్మనః ద్విజస్య యో దదద్ద్రవ్యం వా నృపం జీవయేదితి ఉత్తంగస్య ప్రియం కర్తుం ఆత్మనశ్చ మహత్ప్రియం భవతాం చైవ సర్వేషాం గచ్ఛామ్యపచితం పితుః. చాలా ఆసక్తికరమైన మాట అన్నాడు జనమేజయుడు. మోసం చేశాడయ్యా తక్షకుడు. ఆయనే వెళ్ళి మాట్లాడకుండా కాశ్యపుని వదిలేస్తే పరీక్షిత్ మహారాజు, తండ్రి గారైన పరీక్షిత్ మహారాజుని తక్షకుడు కాటేసినప్పటికీ ఈ కాశ్యపుడు కాపాడుకునేవాడు కదా. అంచేత మోసం చేశాడు ఈ తక్షకుడు. ఒకవేళ అలాగే కనుక జరిగితే ఈ తక్షకుడి విషయం ఎందుకు పనికిరాదు, వాడు పెద్ద వీరుడు గాడు అన్న అవమానం మిగులుతుంది అనే ఒక భయంతో ఇలా మోసం చేశాడు కాబట్టి వాడిని నేను వదలదలుచుకోలేదు అన్నాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, అవునండి శృంగి శాపం పెట్టాడు, మరి అది నిజం అవ్వాలి అంటే తక్షకుడు కాటేయాలి, 7 రాత్రుల తర్వాత పరిస్థితి వెళ్ళిపోవాలి, అంతే కదా. దానికి తక్షకుడిని పట్టుకుని పాములన్నింటినీ తీసుకెళ్ళి ఆ యజ్ఞంలో ఎందుకు నాశనం చేయాలి, అదేం వివేకం అని అడిగిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు జనమేజయుడు. ఆ శాపానికి కౌంటర్ కనిపించింది కాశ్యపుడు అనే మహానుభావుడి దగ్గర. తక్షకుడు వదిలేయచ్చు కదా, చూద్దాం ఏమవుతుందో, అదే నిజం అవుతుందా, లేకపోతే ఈ కాశ్యపుడు వలన ఆయన మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకుంటాడేమో కదా అని ఆలోచించవచ్చు కదా. చూడండి ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే, రివర్స్ లాజిక్లో ఆలోచిస్తే కాటేయడం నీ విధి, ఎంత మటుకే నువ్వు అది చేసుకుని వెళ్ళిపోవచ్చు, నీకు వచ్చే నష్టం ఏమిటి, శాపం ఏమిటి, తక్షకుడు కాటేస్తాడు, పరిశుద్ధి చనిపోవాలి, ఇంతే. నువ్వు కాటేస్తావు వరకు చెయ్యి నీ డ్యూటీ, చనిపోవడం నీకెందుకు, నీకేంటి వైరం పరీక్షితుతో. కానీ ఒక స్టెప్ ఎక్కువ వెళ్ళాడు ఈ దర్శకుడు. ఏమిటయ్యా అంటే, ఆ కాశ్యపుడు అనేవాడి పాపం వాడు అబద్ధం చెప్పి వాడు ధనం ఇచ్చి పంపించేశాడు. ఇంకోటి ఏమిటి, అసలు వీడు తక్షకుడి మనసులో ఉన్న మాట ఏమిటి, ఈయన ప్రజ్ఞని ఎవడు గుర్తించడు. ఇంకా ఒకసారి కనుక వీడి కాటుకు కూడా ఎవడు ఏం కాలేదు, కాశ్యపుడు అనేవాడు మంత్రం ప్రయోగించి శుభ్రంగా పాము కాటుకు మందు వేసేశాడు అని కనుక లోకంలో ప్రాచుర్యంలోకి వచ్చేస్తే ఆ మాట ఇంకా నేను ఎందుకు అన్న ఒక బాధలో, ఒక భయంలో, ఇన్సెక్యూరిటీ, అదే మాట వాడికి చెప్పాడు కాశ్యపుడికి. ఏమయ్యా ఇది తెరక్క మాందు కాబట్టి నువ్వు మంత్రం వేసి బతికించలేకపోయావే అనుకో, ఇక నీకు భూమి మీద ఎవడు నీకు నూకలు ఉండవు కదా, నీ విద్య పనికిరాదని అనుకుంటారు అందరూ అన్నాడు. ఆ మాట చెప్పాడు అక్కడ. సరే ఆ ధనం ఏదో పరీక్షిత్ గారు ఇస్తాడు అనుకుంటే ఈయన ఇస్తున్నాడు కదా, నాకెందుకు గోళ అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు వెనక్కి. ఇంత మోసం చేస్తాడా ఈ తక్షకుడు అని చెప్పి, నీకేమిటి, నువ్వు మామూలుగా వచ్చి కాటేసి వెళ్ళిపోతే అయిపోయేది. అలా కాకుండా నువ్వు అతను చావాల్సిందే అన్న దాంట్లో నువ్వు పూర్తిగా కాంట్రిబ్యూట్ చేసావు కాబట్టి ఇక చూసుకో అన్నాడు జనమేజయుడు. వాడిని మార్క్ చేసుకున్నాడు, సర్పయాగం అని తలపెట్టాడు. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి పరిచ్ఛిన్మంత్రి సంవాదే 50తమోऽధ్యాయः. సౌతిరువాచ ఏవముక్త్వా తత శ్రీమాన్ మంత్రిభిశ్చానుమోదితః ఆరురోహ ప్రతిజ్ఞాం సర్పసత్రాయ పార్థివః. మునీంద్ర విధంగా పలికి మంత్రుల ఆమోదాన్ని కూడా తీసుకుని శ్రీమంతుడైన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇది యాక్చువల్లీ బ్రహ్మన్ భరత శార్దూల రాజా
పారీక్షితస్తదా పురోహితమథాకూయ ఋత్విజో వసుధాధిప అబ్రవీద్వాక్యసంపన్నः కార్యసంపత్కరం వచః యో మే హింసితవాంస్తాతం తక్షకः స దురాత్మవాన్ ప్రతికుర్యాం తథా తస్య తద్భవంతో బ్రువంతు మే అపి తత్కర్మ విదితం భవతాం येन పన్నగం తక్షకం సంప్రదీప్తేగ్నౌ ప్రక్షిపేయం స బాంధవం యథా తేన పితామహ్యం పూర్వం దగ్ధో విషాగ్నినా తదాహమపి తం పాపం దగ్ధుమిచ్చామి పన్నగం అన్నాడు జనమేజయుడు. పండితులారా, దురాత్ముడైన తక్షకుడు నా తండ్రిని హతమార్చాడు. నేను కూడా ఆ ప్రకారంగానే తక్షకునిపై బదులు తీర్చుకోవాలి అనుకుంటున్నాను. దీని కొరకు నేను ఏమి చేయాలో మీరు చెప్పండి. ఇటువంటి కార్యం గురించి మీకు తెలిస్తే ఆ కార్యం ద్వారా తక్షకుని మాత్రమే కాదు, అతని బంధువులను కూడా ప్రజ్వలిస్తున్న అగ్నిలో దహించి వేస్తాను. పూర్వం తన విషాగ్నితో తక్షకుడు నా తండ్రిని ఏ విధంగా దగ్ధం చేశాడో అట్లాగే నేను తక్షకుని దగ్ధం చేస్తాను. చిన్న పాయింట్ ఏమిటంటే, తక్షకుడు కాటేసినప్పుడు పరీక్షిత్తు దహించిపోయాడు, కాలిపోయాడు మొత్తం ఆ విషాగ్నిలో. అలాగే నేను అగ్నిలో ఈ సర్పాలన్నింటినీ కూడా దహించి వేస్తాను అన్నాడు. ఋత్విజౌచుః అస్తి రాజన్మహత్సత్రం దదగ్ధం దేవ నిర్మితం సర్పసత్రమితి ఖ్యాతం పురాణే పరిపఠ్యతే. మహారాజా, నీవు చెప్పిన దానికి ఒక గొప్ప యజ్ఞం ఉన్నది. ఈ యజ్ఞాన్ని పూర్వమే దేవతలు సంకల్పించి సిద్ధం చేసి ఉంచారు. దీనికి సర్పయాగం అని పేరు పెట్టారు. ఈ విధానం ఉంది, ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంది. ఆహత్తాదస్య సత్రస్య త్వన్నాన్యోస్తి నరాధిప ఇది పౌరాణికా ప్రాహు అస్మాకం చాస్తి సక్రతుః. ఈ యజ్ఞం చేసే విధానం మాకు తెలుసు. ఈ మాటల్ని పౌరాణికులైన విద్వాంసులు అన్నారు వాళ్ళు. దేవముక్తస్థ రాజర్షి మేనే దగ్ధం హి తక్షకం హుతాశనముఖే దీప్తే ప్రవిష్టమితి సత్తమా. తతో బ్రవీన్ మంత్రవిదత్తాన్ రాజా బ్రాహ్మణాంస్తదా ఆహరిష్యామి తత్సత్రం సంభారాహ సంభ్రియంతు మే. శౌనక మునీంద్ర, ఋత్విజులు ఆ విధంగా చెప్పిన తరువాత జనమేజయుడికి తన కార్యసిద్ధిపై నమ్మకం కలిగి తక్షకుని అగ్నిలో దగ్ధం చేశానని అనుకున్నాడు. అప్పుడు జనమేజయుడు మంత్రవేత్తలైన బ్రాహ్మణులతో ఇలా అన్నాడు, నేను సర్పయాగాన్ని చేస్తాను, మీరు ఆ యజ్ఞానికి కావలసిన సామగ్రిని సిద్ధం చేయండి అన్నాడు. తతస్తే ఋత్విజస్తస్య శాస్త్రతో ద్విజసత్తమ తందేశం మాపయామాసు యజ్ఞాయతన కారణాత్. వెంటనే వాళ్ళంతా భూమిని కొలవడం మొదలుపెట్టారు. శాస్త్రరీత్యా ఎలా ఎంత ఉండాలి కొలత, అలా చూసుకుంటున్నారు వాళ్ళు. యథావద్వేద విద్వాంస సర్వే బుద్ధే పరంగతాః బుద్ధ్యా పరమయా యుక్తం ఇష్టం ద్విజగణైర్యుతం ప్రభూత ధనధాన్యాఢ్యం ఋత్విగ్భిః సునిషేవితం నిర్మాయ చాపి విధివదు యజ్ఞాయతనమీప్సితం రాజానం దీక్షయామాసు సర్పసత్రాప్తయే తదా ఇదం చాసి తత్ర పూర్వం సర్పసత్రే భవిష్యతి. ఋత్విజులందరూ వేద విద్వాంసులు, బుద్ధిమంతులు. వాళ్ళు శాస్త్ర ప్రకారం యజ్ఞమండపాన్ని తయారు చేశారు. యజ్ఞశాల సంపూర్ణ ధనధాన్యాలతో ఉత్తమోత్తములైన బ్రాహ్మణులతో పరిపూర్ణంగా విరాజిల్లుతున్నది. ఋత్విజులతో ఎంతో శోభాయమానంగా ఉన్నది. ఋత్విజులు సర్పయాగం నిర్విఘ్నంగా సిద్ధించడం కోసం జనమేజయుడికి దీక్షను ఇచ్చారు. ఇలా యజ్ఞం ప్రారంభమవుతున్న సమయంలో ఒక సంఘటన జరిగింది. అదేమిటయ్యా అంటే, నిమిత్తం మహదుత్పన్నం యజ్ఞ విఘ్నకరం తదా యజ్ఞస్యాయతనే తస్మినే క్రియమాణే వచోబ్రవీత్ సపతిర్బుద్ధి సంపన్నః వాస్తు విద్యా విశారదః ఇత్యబ్రవీత్ సూత్రధారః సూతః పౌరాణికస్తదా. అక్కడ మహానుభావుడు ఒకడు వాస్తుశాస్త్రజ్ఞుడు ఉన్నాడు, గొప్పవాడు ఆయన. ఆయన ఏం చేశాడంటే, ఈ యజ్ఞానికి పెద్ద విఘ్నం ఏర్పడుతుంది అని చెప్పాడు. యస్మిన్ దేశే చ కాలే చ మాపనేయం ప్రవర్తిత బ్రాహ్మణం కారణం కృత్వా నాయం సంస్థాస్యతే క్రతుః. ఈ ప్రదేశంలో ఈ కాలంలో కొలతలు జరిగినందువల్ల ఒక బ్రాహ్మణుని కారణంగా ఈ యజ్ఞం కొనసాగదు అన్నాడు. భూమిని కొలుచుకోవడం, శంకుస్థాపన చేయడం, లేదంటే ఆ ప్రారంభించేటప్పుడు మరి ముహూర్తం చూసుకోవాలి కదా.
చతుర్థంలో శుద్ధి ఉండాలి లగ్నాత్తు, అలాగే అష్టమ శుద్ధి కూడా ఉండాలి, వేద ఉండకూడదు. ఇవన్నీ ముహూర్తానికి సంబంధించిన శాస్త్రాలు. ఈ సమయంలో మీరు కొలిచారు కాబట్టి దీనికి విఘ్నం ఎలా ఏర్పడుతుంది అంటే ఒక బ్రాహ్మణుడి వలన ఈ యజ్ఞం ఆగిపోతుంది అన్నాడు. ఏతచ్చుత్వాతు రాజాసౌ ప్రాక్తీక్షాకాలమబ్రవీత్ చత్తారం నహిమే కశ్చిత్ అజ్ఞాత ప్రవిశేదితి. వెంటనే రాజుగారు ఏమన్నాయంటే, సరే నా అనుమతి లేకుండా ఎవరిని కూడా లోపలికి ఎంటర్ కానీకండి అన్నాడు. న్యాయంగా మరి అదే చేయాలి. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి ఆస్తిక పర్వణి సర్వశత్రోపక్రమే ఏకపంచాశత్తమోధ్యాయ. సౌతిరువాచ తతః కర్మ ప్రవవృతే సర్పసత్ర విధానతః పర్యక్రామంశ్చ విధివత్ స్వే స్వే కర్మణి యాచకాః. అందరూ కూర్చున్నారు ఋత్విజులందరూ. ప్రావృత్య కృష్ణవాసాంసి ధూమ సంరక్తలోచనాః జుహుర్మంత్రవచ్చైవ సమిద్ధం జాతవేదసం. అందరి కళ్ళు ఎడబడుతున్నాయి పొగకి. యజ్ఞం ప్రారంభమైంది. మరి కంపయం తశ్చ సర్వేషాం మురగాణాం మనాంసి చ సర్పానా జుహుస్తత్ర సర్వానగ్నిముఖే తదా. సర్పాలను ఆహ్వానించారు. దేనికయ్యా ఆహ్వానం అంటే ఆ మంటలో పడ్డానికి. తతః సర్పా సమాపేతు ప్రదీప్తే హవ్యవాహనే విచేష్టమానాః కృపణం ఆహ్వయంతః పరస్పరం. ఆపై సర్పాలన్నీ చేష్టలుడికి దీనస్వరంతో ఒకరినొకరు కేకలు పెట్టుకుంటూ ఆ ప్రజ్వరిల్లుతున్న హోమగుండంలో పడిపోతున్నాయి పాపం. విస్ఫురంతః శ్వసంతశ్చ వేష్టయంతః పరస్పరం పుచ్చైః శిరోభిశ్చ వృషం చిత్రభానుం ప్రపేదిరే. పూత్కరిస్తూ నిట్టూరుస్తూ ఒకదానినొకటి తోకలతోనూ పడగలతోనూ పెనవేసుకుంటూ మండుతున్న అగ్నిలో అధిక సంఖ్యలో సర్పాలన్నీ పడిపోతున్నాయి. శ్వేతాః కృష్ణాశ్చ నీలాశ్చ స్థవిరాః శిశవస్తథా నదంతో వివిధాన్నాదాన్ పేతుర్దీప్తే విభావసౌ. తెల్ల సర్పాలు, నల్ల సర్పాలు, నీల సర్పాలు, వృద్ధ సర్పాలు, శిశు సర్పాలు ఆర్తనాదాలు చేస్తూ అగ్నిలో పడిపోతున్నాయి. క్రోశయోజనమాత్రా హి గోకర్ణశ్చ ప్రమాణతః పతంత్యజస్రం వేగేన వగ్నావగ్నిమతాంబర. కొన్ని సర్పాలు క్రోసు పొడవుతోనూ, మరికొన్ని 4 క్రోసులతోనూ, మరికొన్ని చిన్న చిన్న ప్రమాణాలు కల సర్పాలు అన్నీ హోమాగ్నికి ఆహుతైపోతున్నాయండి. గోకర్ణ ప్రమాణం అంటే బొటన వేలికి మధ్య వేలికి మధ్య దూరం. కొన్ని చిన్నవని చెప్పడం అన్నమాట. ఏం సహస్రాణి ప్రయుతాన్యర్బుదాని చ అవశాని వినష్టాని పన్నగానాంతు తత్ర వై. ఈ విధంగా లక్షల కోట్ల సర్పాల అగ్నిలో పడి వశమైపోయాయి. తురగా ఇవ తత్రాన్యే అస్తి హస్తా ఇవ పరే మత్తా ఇవ చ మాతంగా మహాకాయా మహాబలాః ఉచ్చావజాశ్చ బహవస్నారా వర్ణా విశోల్బణాః ఘోరాశ్చ పరిహ ప్రఖ్యాః గంధశూకా మహాబలాః ప్రవేతురగ్నాపురగాః మాతృవాగ్దండ పీడితాః. గుర్రాల్లో కొన్ని, ఏనుగుల్లో కొన్ని, ఏనుగులు తొండాల్లో కొన్ని, ఇలా రకరకాల మహాకాయాలతో ఉన్నవన్నీ కూడా పడిపోయాయి. అక్కడ అన్ని విషపూరితాలు, భయంకరమైన విషం ఉంది వాటికి. అవన్నీ కూడా పాపం అనేక సర్పాలు తల్లి ఇచ్చిన శాపంతో బాధపడుతూ సర్పయాగంలో ఆహుతి అయిపోయాయండి. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి ఆస్తిక పర్వణి సర్పశత్రోపక్రమే ద్విపంచాశత్తమోధ్యాయః. శౌనక ఉవాచ సర్పసత్రే తథా రాజ్ఞః పాండవేయశ్చ ధీమతః జనమేజయశ్చ కేత్వాసన్ ఋత్విజః పరమర్షయః. శౌనకుడు అడిగాడు, సూతనందన, పాండవ వంశజుడైన జనమేజయుడు ఈ సర్పయాగంలో ఏ మహర్షుల్ని ఋత్విజులుగా నియమించాడు? మంచి ప్రశ్న. ఇంత సింపుల్గా మంత్రోచ్చారణ జరుగుతున్నప్పుడు పైనుంచి సర్పాలు వచ్చి అలా పడిపోతున్నాయి కోట్ల సంఖ్యలో అంటే ఆ చేయించేవాళ్ళు సామాన్యులు కాదు కదా. ఎవరై ఉంటారు? ఎవరు వాళ్ళు అని అడిగాడు. కే సదస్యా బహూశ్చ సర్పసత్రే సుదారుణే విషాదజననేత్యర్థం పన్నగానాం మహాభయే. సర్పాలకు విషాదహేతువై భయంకరమై పరమ దారుణమైన ఆ సర్పయాగంలో సదస్యులెవరు? యజ్ఞం అంటే కేవలం యజ్ఞకుండా ఒకటి అటు అటు ఇటు అందరూ నలుగురు పూజలు చేసేసేది కాదు. వాళ్ళు ఉంటారు ఎలాగో. చుట్టూతా కూర్చున్న వాళ్ళని సదస్యులు అంటారు. గొప్పవాళ్ళని పిలుస్తారు. వాళ్ళ సమక్షంలో జరుగుతుంది ఆ యజ్ఞం. ఎవరు ఆ సదస్యులు అని అడిగాడు. సౌతిరువాచ హంతతే కథయిష్యామి నామానీహ మనీషిణాం
ये ఋత్విజసదస్యాశ్చ తస్యాసం నృపతేస్తదా తత్ర హోతా బభూవాథ బ్రాహ్మణశ్చండభార్గవః శ్యవనస్యాన్వయే ఖ్యాతః జాతో వేదవితాంబరః ఉద్గాత బ్రాహ్మణో వృద్ధ విద్వాన్ కౌత్సోథ జైమినిః బ్రహ్మా భవచ్చార్ణవః అథాధ్వర్యుశ్చాపి పింగళః. 4 వేదాలకి 4 ఋత్విజులు ఉంటారు. అలాగే ఆ 4 పేర్లు చెప్పాడు. ఎవరయ్యా అంటే ఆ నరపాలుడు చేస్తున్న సర్పయాగంలో అప్పుడు ఋత్విజులుగా సదస్యులుగా ఉన్న మహనీయుల పేర్లు నీకు చెబుతాను. వేదాంగ విధుడై శవనకుల విఖ్యాతుడైన చండభార్గవుడు హోత, ఉద్గాత వృద్ధ బ్రాహ్మణుడైన కౌత్సుడు, జైమిని శార్ంగరవులు బ్రహ్మలు, పింగళుడు అధ్వర్యుడు 4. సదస్యశ్చాభవద్వ్యాస పుత్ర శిష్య సహాయవాన్ ఉద్దాలక ప్రమదక శ్వేతకేతుశ్చ పింగళః అసిదో దేవలశ్చేవ నారద పర్వతస్తదా ఆత్రేయ కుండజఠరో ద్విజః కాలఘటస్తదా వాచ్యశ్రుతశ్రవా వృద్ధః జపస్వాధ్యాయశీలవాన్ కోహలో దేవశర్మా చ మౌద్గల్యః సమసౌరభः. ఏతే చాన్యే చ బహవః బ్రాహ్మణా వేదపారగాః సదస్యాశ్చాభవంస్తత్ర సత్రే పారీక్షితస్య. పోతే సదస్సులు ఎవరో చెప్తానన్నాడు. శిష్యపుత్ర సహితులైన భగవంతుడైన వేదవ్యాసుడు, ఆయన సమక్షంలో జరుగుతుందండి ఇది. ఉద్దాలకుడు, ప్రమతకుడు, శ్వేతకేతువు, పింగళుడు, అసితుడు, దేవలుడు, నారదుడు, పర్వతుడు, ఆత్రేయుడు, కుండుడు, జఠరుడు, కాలఘటుడు, వాత్స్యుడు, స్వాధ్యాయ జప తత్పరుడును వృద్ధుడును అయిన శృతస్రవుడు పెద్ద ఆయన వచ్చాడు. కోహలుడు, దేవశర్మ, మౌద్గల్యుడు, సమసౌరభుడు, వారే కాక వేద విద్యాపారంగతులైన ఇతరులు కూడా ఆ సదస్సులో సభ్యులుగా కూర్చున్నారు. జుహువత్సురుత్విక్ష్వథ తదా సర్పసత్రే మహాకృతౌ ఆహ్యప్రాపతంస్తత్ర ఘోరాః ప్రాణిభయావహాః. ఆ మహాసర్పయాగంలో ఋత్విజులు ఆహుతులిస్తూ మంత్రాలను చదువుతూ ఏ సర్పాలను పిలుస్తున్నారో ఆయా సర్పాలన్నీ ఆ యజ్ఞకుండంలో పడిపోతున్నాయి. బై నేమ్ పిలిచారు. వసామేదో వహాః కుల్యాః నాగానాం సంప్రవర్తితాః వవౌ గంధశ్చ తుముల దక్ష్యతామనిశం తదా. అగ్నిలో పడి భస్మం అవుతున్న సర్పాల దేహాల నుండి వస, క్రొవ్వు, కాలువలు ప్రవహిస్తున్నాయి. ఆ సర్పాలు అగ్నిలో పడుతుంటే వాటి నుండి వచ్చే దుర్వాసనతో కలిసి గాలి వీస్తోంది. పదతాం చైవ నాగానాం ధిష్ఠితానాం తదాంబరే అశ్రూయతానిశం శబ్దః పచ్యతాం చాగ్నినా వృషం. ఆ సర్పాలు కొన్ని అగ్నిలో పడిపోతున్నాయి, మరికొన్ని ఆకాశంలో ఆగి ఉన్నాయి. ఆ ప్రకారంగా అగ్నిలో పడి ఉడుకుతున్న ధ్వనులు సదా వినిపిస్తున్నాయి. తక్షకస్తు స నాగేంద్ర పురందర నివేశనం కథ శ్రుత్వైవ రాజానం దీక్షితం జనమేజయం. ఇక లాభం లేదు అనుకున్నాడు దర్శకుడు. ప్రాసెస్ స్టార్ట్ అయింది, మన నంబర్ వస్తుంది, టర్న్ వస్తుంది. కాబట్టి జనమేజయుడు సర్పయాగం చేయడానికి దీక్ష పూనాడని విన్న తక్షకుడు వెంటనే ఇంద్రుని భవనానికి శరణు కోరడానికి వెళ్ళాడు. తతస్సర్వం యథావృత్తం ఆఖ్యాయ భుజగోత్తమః అగచ్చరణం భీతః ఆగకృత్వా పురందరం. పాపం కథ అంతా ఇలా చెప్పాడు. ఇలా జరుగుతోందయ్యా. తమింద్ర ప్రాహ సుప్రీత తవాస్తిహ దక్షక భయం నాగేంద్ర తస్మాత్ వై సర్పశస్త్రాత్ కదాచన. ఇంద్రుడు అన్నాడు, నాగరాజా, సర్పయాగం వల్ల నీవు భయపడక్కర్లేదు అని ప్రసన్న హృదయంతో చెప్పాట. ఏమయ్యా అంటే, ప్రసాదితో మయా పూర్వం తవార్థాయ పితామహ తస్మాత్ తవ భయం నాస్తి వ్యేతు తే మానసోజ్వరః. నీ మనసులో చింత విడిచిపెట్టు, బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాను ఈ విషయంలో నేను అన్నాడు ఇంద్రుడు. సౌతిరువాచ ఏవమాశ్వాసితస్తేన తతస్స భుజగోత్తమః ఉవాస భవనే తస్మిన్ శక్రస్య మునితః సుఖీ. వెంటనే సంతోషంగా అక్కడ ఉండిపోయాడు ఆ భవనంలోని ఈ తక్షకుడు. అజస్రం నిపతస్వగ్నౌ నాగేషు వృషదుఃఖితః అల్పశేష పరివారః వాసుకి పర్యతప్యత. చాలా తక్కువ మంది మిగిలిపోయారు. ఇంకా వాసుకి చూసుకున్నాడు, కౌంట్ తీసుకున్నాడు, లాభం లేదనుకున్నాడు, భయపడ్డాడు. కష్మలం చ విషద్ఘోరం వాసుకిం పన్నగోత్తమం స ఘూర్ణమాన హృదయ భగనీమిదమబ్రవీత్. ఆయన సోదరితో అన్నాడు తిరస్కార్తో, దహ్యం చంగాని మే భద్రే న దిశ ప్రతిభాంతి చ సీదామీవ చ సమ్మోహాన్ ఘూర్ణతీవ చ మే మనః దృష్టిర్భ్రామ్యతి మే తీవ హృదయం దీర్యతీవ చ
పతిష్యామ్యవశోద్యాహం తస్మిన్ దీప్తే విభావసౌ. సోదరి, నా శరీరం దహించుకుపోతోంది, దిక్కుతోచడం లేదు, శైథిల్యం చెందాను, నా మనస్సు భ్రమిస్తోంది, కళ్ళు తిరుగుతున్నాయి, మనస్సు వికలమైపోతోంది, నేను కూడా వశం తప్పి ఆ సర్పయాగాగ్నిలో పడిపోతాను. పారీక్షితస్య యజ్ఞోऽసౌ వర్తతే స్మజ్జిఘాంసయా వ్యక్తం మయాపి గంతవ్యం ప్రేతరాజనివేశనం అయం సకాలः సంప్రాప్తः యదర్థమసి మే స్వసః జరత్కారో మయా దత్తా త్రాయస్వాస్మాన్ సబాంధవాన్ ఆస్తికః కిల యజ్ఞం తం వర్తంతం భుజగోత్తమే ప్రతిషేధ్స్యతి మాం పూర్వం స్వయమాహ పితామహः. సోదరి, పూర్వం స్వయంగా బ్రహ్మయే నాతో ఆస్తికుడే ఈ యజ్ఞాన్ని ఆపు చేయగలదని చెప్పాడు. తద్వత్సే బ్రూహి వత్సం స్వం కుమారం వృద్ధ సమ్మతం మమాజ్యత్వం సభృత్యస్య మోక్షార్థం వేదవిత్తమం. అంచేత సోదరి, నేడు నీవు మా కష్టాల్ని తొలగించి మమ్మల్ని కాపాడడానికి ఆస్తికుడికి చెప్పు. అతడు బాలుడైనప్పటికీ పెద్దల వలె గౌరవింపబడతాడు, వేదవేత్తలలో శ్రేష్ఠుడు అన్నాడు. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి ఆస్తిక పర్వణి సర్పసత్రే వాసుకి వాక్యే 53తమోధ్యాయః. తత ఆహూయ పుత్రం స్వం జరత్కారుర్భుజంగమః వాసుకేర్నాగరాజస్య వచనాదితమబ్రవీదహం తవ పితుః పుత్రభ్రాత్రా దత్తా నిమిత్తతః కాలస్య సాయం సంప్రాప్తస్తత్కురుష్వ యథా తథం. సరే, కౌరు పెట్టారు ఆయనకి. ఆయన వచ్చాడు. జరత్కారు కుమారుడితో చెప్పింది, కుమారా, నా అన్న వాసుకి ఒక కారణం చేత నిన్ను నీ తండ్రికి ఇచ్చి వివాహం చేశాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది కాబట్టి నీవు యథాతథంగా కోరికను నెరవేర్చు అన్నది. ఆస్తిక ఉవాచ కిం నిమిత్తం మమ పితుర్దత్తా త్వం మాతులేన మే తన్మమాచక్ష్వతత్వేన శ్రుత్వా కర్తాస్మి తథా. అమ్మా, నా మేనమామ ఏ కారణం చేత నిన్ను నా తండ్రికి ఇచ్చి వివాహం చేశాడు, ఈ విషయాన్ని నాకు పూర్తిగా చెప్పు, దానిని విన్న తరువాత కార్యసిద్ధికి ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఇక్కడతో ఎలా ఉంటుందంటే, అమ్మయ్య వెళ్ళు, అక్కడ గొడవ అవుతుంది, వెళ్ళి చూడు అని చెప్తే గబగబా బయలుదేరడం కాదు. ఏమైంది అసలు, ఏమిటి కథ ఏమిటి అని కనుక్కున్నాడు అనమాట. సౌతిరువాచ తత ఆచష్టసా తస్మై బాంధవానాం హితైషిణి భగినీ నాగరాజశ్చ జరత్కారు విక్లవా. ప్రశాంత చిత్తంతో ఇలా చెప్పింది ఆవిడ. జరత్కారువాచ పన్నగా నామశేషాణం మాతా కద్రూరితి శ్రుతా తయా శబ్దా ఋషితయా సుతా యస్మాన్నిబోధతతో ఉచ్చైశ్రవः సోశ్వరాచర్యన్ మిథ్యా న కృతో మమ వినతార్థాయ పణితే దాసీ భావాయ పుత్రకాః జనమే జయశ్చ వో యజ్ఞే దక్షత్య నీలసారథిః తత్ర పంచత్వమాపన్నాః ప్రేతలోకం గమిష్యథ తాం చ సప్తవతీం దేవः సాక్షాన్ లోకపితామహ ఏవమస్వితి తద్వాక్యం ద్రోవాచానుమోద చ వాసుకిశ్చాపి తచ్ఛ్రుత్వా పితామహవచస్తథా మృతే మధితే తాతదేవాన్ శరణమీవాన్ సిద్ధార్థాశ్చ సురాः సర్వే ప్రాప్యామృతమనుత్తమం భ్రాతరం మే పురస్కృత్య పితామహోపాగమన్ తే తం ప్రసాదయామాసుః సురాः సర్వేభ్య సంభవం రాజ్ఞా వాసుకినా సార్ధం శాపోऽసౌ న భవేదితి. అమ్మయ్య, ఈ కత్తులు ఏం చేసింది అంటే, ఆ గుర్రాన్ని తోకనికి వెళ్ళి చుట్టుకోండి అంటే, ఈ నాగులు మేము చుట్టుకోమనగానే జనమేజయుడి యాగంలో తగలాడండి మీరు అందరూ అని చెప్పేసింది. కాబట్టి ఇప్పుడు ఆ సమస్య ఏర్పడింది. ఆ సమయంలో వాసుకి అమృతమసనం అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడితే ఆయన, భయపడకండి, నీ సోదరికి జరత్కారు అనే ఆయనకి జన్మించిన ఆస్తికుడు అనేవాడు కాపాడుతాడని చెప్పాడు. దేవాఊచుః వాసుకిర్నాగరాజోయం దుఃఖితో జ్ఞాతి కారణాత్ అభిశాపస్సమాతుస్తు భగవన్న భవేత్ కథం బ్రహ్మోవాచ జరత్కారుం యాం భార్యాం సమవాప్స్యతి తత్ర జాతో ద్విజశాపాత్ మోక్షయిష్యతి పన్నగాన్. ఏతచ్చుత్వా తు వచనం వాసుకిః పన్నగోత్తమః ప్రాదాన్ మామర ప్రక్షత పిత్రే మహాత్మనే ప్రాగేవానాగతే కాలే తస్మాత్ త్వం మయ్యజాయథాః అయం సకాలः సంప్రాప్తః భయాన్న త్రాతుమర్హసి భ్రాతరం చాపి మే తస్మాత్ త్రాతుమర్హసి పావకాత్ న మోఘం తు కృతం తత్స్యాద్యదహం తవ ధీమతే పిత్రే దత్తా విమోక్షార్థం కథం వా పుత్రమన్యసి. బ్రహ్మ పలికిన ఆ మాటను విని నాగశ్రేష్ఠుడైన వాసుకి నన్ను మహాత్ముడైన నీ తండ్రికి వివాహం చేశాడు.
ఈ పని కోసమే నా వివాహం జరిగింది. తరువాత తపోధనుని ద్వారా నా గర్భంలో నీవు జన్మించావు. జనమేజయుడు సర్పయాగం చేసే కాలం వచ్చేసింది. సర్పాలన్నీ యజ్ఞంలో పడి భస్మం అవుతున్నాయి. నీవు వాళ్ళందరినీ ఉద్ధరించాలి. నా సోదరుడు వాసుకి కూడా ఆ యాగాగ్ని వల్ల భయపడుతున్నాడు. ఈ ఉద్దేశంతోనే ధీమంతుడైన నీ తండ్రి సేవ కొరకు నన్ను అర్పించాడు. ఈ కార్యం వ్యర్థం కాకూడదు. కుమార, సర్పాలకు కలిగిన ఈ కష్టం నుండి ఎలా విముక్తి కలిగిస్తావో ఉపాయం ఆలోచించు అన్నది. సౌతిరువాచ ఏవముక్తస్తథేత్యుక్త్వా నాస్తికో మాతరం తదా అబ్రవీద్ దుఃఖ సంతప్తం వాసుకిం జీవయన్నివ అహం త్వాం మోక్షయిష్యామి వాసుకే పన్నగోత్తమ తస్మాత్ శాపాన్ మహాసత్వసత్యమేదతో మే తద్బ్రవీమితే భవస్వస్థమనానాగనహితే విద్యతే భయం ప్రయతిష్యే తథా రాజన్ యథా శ్రేయో భవిష్యతి నమేవాగరుతం ప్రాహస్వైరేష్వపి కుతోన్యథా తం వై నృపవరం గత్వా దీక్షితం జనమేజయం వాగ్భిర్మంగళయుక్తాభిస్తోషయిష్యే జపాతులా యథా స యజ్ఞో నృపతేః నివర్తిష్యతి సత్తమా. అప్పుడు ఆస్తికుడు అన్నాడు, పన్నగోత్తమ, మీ తల్లి ఇచ్చిన శాపాన్ని నుండి మిమ్మల్ని విముక్తుణ్ణి చేస్తాను. ఈ నా మాట సత్యమే సుమా. మీరు నిశ్చింతగా ఉండండి, ఏమాత్రం భయపడవద్దు. శుభం కలిగే విధంగా నేను తప్పక ప్రయత్నిస్తాను రాజా అన్నాడు. పరిహాసానికైనా నేను ఎప్పుడూ అసత్యం చెప్పలేదు. ఈ సంకట సమయంలో నేను అబద్ధం చెబుతానా? మీరు ఉత్తమోత్తములు. సర్పయాగం కోసం దీక్ష వహించిన జనమేజయుని దగ్గరకు వెళ్ళి శుభప్రదమైన మాటలతో ఆయనకు సంతోషం కలిగించి యజ్ఞాన్ని ముగింపజేస్తానన్నాడు. స సంభావయ నాగేంద్రమయి సర్వం మహామతేన తే మయి మనోజాతుమిథ్యా భవితుమర్హతి. బుద్ధిశాలి, నేను ఏమి చేస్తానని చెప్పానో ఆ మాటలను విశ్వసించండి. మీ మనస్సులో నా గురించి ఏమి ఆశిస్తున్నారో అది ఎన్నటికీ మిథ్య కాదు సుమా. వాసుకురువాచ, వాసుకి అన్నాడు, ఆస్తిక పరిఘూర్ణామి హృదయం మే విదీర్యతే దిశోనపతి జానామి బ్రహ్మదండ నిపీడిత. అమ్మయ్యా, మా తల్లి ఇచ్చిన శాపరూపమైన బ్రహ్మదండంతో బాధపడుతున్నాను. నా గుండె పగిలిపోతోంది. నాకు దిక్కు తోచడం లేదు. కానీ నీ వల్ల నాకు కొంత ఊరట నేను చెందానన్నాడు. ఆస్తిక ఉవాచ సంతాపస్వయా కార్య కథంచిత్ పన్నగోత్తమ ప్రదీప్తాగ్నే సముత్పన్నం నాశయిష్యామి దే భయం బ్రహ్మదండం మహాఘోరం కాలాగ్ని సమతేజసం నాశయిష్యామి మాత్రత్వం భయం కార్షి కథంచన. పన్నగోత్తమ, మీరు మనస్సులో ఏ విధంగానూ బాధపడవద్దు. సర్పయజ్ఞంలో దగదగా మండిపోతున్న అగ్ని నుండి మీకు కలుగుతున్న భయాన్ని నేను పోగొట్టగలను. శాపాన్ని నాశనం చేస్తానికి ఏమాత్రం భయపడకండి అన్నాడు. సౌతిరువాచ తతస్స వాసుకేర్ఘోరం अपनीय मनोज्वरम आधाय चात्मनो गेश जगाम त्वरितो भृशं जनमेजयश्च यज्ञं सर्वैः समुदितं गुणैः मोक्षाय मृगेन्द्राणां नास्ति కోదసప్తమః. ఉగ్రశ్రవుల వారు చెబుతున్నారు, పిమ్మట నాగరాజైన వాసుకి యొక్క భయంకరమైన మనోజ్వరాన్ని పోగొట్టి వెంటనే వాసుకి మొదలైన వారిని ప్రాణ సంకటం నుండి రక్షించడానికి జనమేజయుని యజ్ఞశాలకు ఆస్తికుడు వెళ్ళాడు. ఆ యజ్ఞం ఉత్తమ గుణాలన్నింటితో విరాజిల్లుతోంది. సో ఆస్తికుడు యజ్ఞశాలకు వచ్చాడు. సగత్వా పశ్చాదాస్తికః యజ్ఞాయతనముత్తమం వృతం సదస్యైర్బహుభిః సూర్యవహ్ని సమప్రభైః. బ్రహ్మాండంగా వెలిగిపోతున్నారు అక్కడ సదస్సులు అందరూ. సతత్ర వారితోత్వాహస్థైః ప్రవిశన్ ద్విజసత్తమ అవిదుష్టావతం యజ్ఞం ప్రవేశార్థీ పరంతపః. సప్రాప్య యజ్ఞాయతనం వరిష్ఠం ద్విజోత్తమః పుణ్యకృతాం వరిష్ఠః తుష్టావ రాజానమనంత కీర్తిం ఋత్విక్ సదస్యాంశ్చ తథైవ చాగ్నిం. ఎలా ఉందంటే, వామనుడు బలిచక్రవర్తి చేస్తున్న యజ్ఞం దగ్గరికి వచ్చినట్లుగా ఇక్కడ మనకు ఒక చిన్న పోలిక కనిపిస్తుంది. ఉత్తమమైన యజ్ఞ మండపానికి దగ్గరగా వెళ్ళి పుణ్యాత్మలో శ్రేష్ఠుడైన ఆ బ్రాహ్మణోత్తముడు అనంతమైన కీర్తికల జనమేజయుని ఋత్విక్కులను సభ్యులను అగ్నిదేవుని స్తోత్రం చేయసాగాడు. అది పద్ధతి అంటే. పంపించారు కదా, ఇక మన వల్ల ఏదో పని అయిపోవాలని వచ్చేసి అక్కడ వెళ్ళిపోయి ఏదో చేసేయడం కాదు. ఏం చేశాడయ్యా అక్కడ అంటే, సప్రాప్య యజ్ఞాయతనం పరివరిష్టం ద్విజోత్తమ పుణ్యకృతాం వరిష్ఠ తుష్టావరాజానమనంత కీర్తిం ఋత్విక్ సదస్యాంశ తదైవ చాగ్నిం. అక్కడ ఏడు ప్రధానమైన క్యారెక్టర్ ఎవరయ్యా? అగ్ని కదా. అగ్నికి స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. అలాగే
పుణ్యాత్మలో శ్రేష్ఠుడైన ఆ బ్రాహ్మణోత్తముడు అనంతమైన కీర్తిగల జనమేజయుని ఋత్విక్కులను సభ్యులను అందరికీ నమస్కారం చేసుకుని స్తోత్రం చేశాడు. అగ్నిదేవుడిని కూడా. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి ఆస్తిక పర్వణి సర్పసత్రే ఆస్తికాగమనే చతుష్పంచాశత్తమోధ్యాయ. ఆస్తిక ఉవాచ. ఆస్తికుడు ఏమన్నాడో విద్దాం, చాలా బాగుంటుంది. సోమస్య యజ్ఞో వరుణస్య యజ్ఞః సోమస్య యజ్ఞో వరుణస్య యజ్ఞః ప్రజాపతేర్యజ్ఞ ఆసీత్ ప్రయాగే తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్యపారీక్షితస్వస్తి నోస్తు ప్రియేభ్యః. భరతవంశోత్తమ జనమేజయ మహారాజా, నీ యజ్ఞం చంద్రుని యజ్ఞం వలె, వరుణుని యజ్ఞం వలె, ప్రయాగలో ప్రజాపతి చేసిన యజ్ఞం వలె ఎంతో శోభాయమానంగా ఉంది. ఉత్తమ గుణాలతో విరాజిల్లుతున్నది మహారాజా. నా ప్రియ జనులకు శుభం కలుగుగాక అన్నాడు. శక్రస్య యజ్ఞః శతసంఖ్య ఉక్తః తథా పూరోస్తుల్య సంఖ్యం శతం వై తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్యపారీక్షితస్వస్తి నోస్తు ప్రియేభ్యః. భరతకుల శిరోమణి జనమేజయ, దేవేంద్రుడు చేసిన 100 యజ్ఞాలకు సాటిగా ఉన్నదయ్యా నీ యజ్ఞం. పూర్వుడు చేసిన యజ్ఞాలతో ఈ యజ్ఞం సమానంగా ఉన్నది. ఆ యజ్ఞాలన్నిటితోనూ నీ యజ్ఞం సమంగా ఉన్నది. నా ప్రియ బాంధవులకు కళ్యాణమగుగాక. ఈ మాట కూడా అంటాడు శివన. యమస్య యజ్ఞో హరిమేధసశ్చ యథా యజ్ఞోరంతి దేవస్య రాజ్ఞః తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్యపారీక్షితస్వస్తి నోస్తు ప్రియేభ్యః. మహారాజా, యముని యజ్ఞానికి, హరిమేధసుని యజ్ఞానికి, రంతిదేవుని యజ్ఞానికి సమానంగా ఉత్తమోత్తమంగా ఉంది నీ యజ్ఞం. మా ప్రియజనులకు శుభం కలుగుగాక. హరిమేధసుడు అనే ఆయన ఒక ప్రాచీన రాజు. ఆయన రంతిదేవుడు కూడా 100 సంవత్సరాలు ఎంతో ఘనంగా భూరి దక్షిణతో యజ్ఞం చేశాడు. ఆయన గయస్య యజ్ఞశ్చ శపిందోశ్చ రాజ్ఞః యజ్ఞస్తథా వైశ్రవణస్య రాజ్ఞః తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్యపారీక్షితస్వస్తి నోస్తు ప్రియేభ్యః. భరతవంశాగ్రగణ్య, ఓ జనమేజయ మహారాజా, గయుని యజ్ఞం, శశబిందు మహారాజు యొక్క యజ్ఞం, రాజాధిరాజైన కుబేరుని యజ్ఞాలతో సమానంగా విధి విధానాలతో జరపబడుతూ నీ యజ్ఞం విరాజిల్లుతోందయ్యా. నా బంధుజనులకు శుభముగాక. మృగస్య యజ్ఞస్త్వజమీఢస్య చాసీద్యథా యజ్ఞో దాశరథేశ్చ రాజ్ఞః తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్యపారీక్షితస్వస్తి నోస్తు ప్రియేభ్యః. రాజైన నృగుని యజ్ఞం, మహారాజైన అజమీఢుని యజ్ఞం, దశరథ నందనుడైన శ్రీరామచంద్రుని యజ్ఞాలతో సమానంగా నీ యజ్ఞం కూడా శోభాయమానంగా ఉంది. మా బంధుజనులకు శుభముగాక. యజ్ఞాశ్రుతో దివి దేవస్య సూనోః యుధిష్ఠిరస్య జమీఢస్య రాజ్ఞః తథా యజోయం తవ భారతాగ్ర్యపారీక్షిత స్వస్తి నోస్తు ప్రియేభ్యః. భరతశ్రేష్ఠ, అజమీఢ వంశీయుడును ధర్మపుత్రుడైన యుధిష్ఠిరుని యజ్ఞం వలె ప్రఖ్యాతిని పొందింది నీ యజ్ఞం. మా ప్రియ వంశజులకు స్వస్తి యగుగాక. కృష్ణస్య యజ్ఞశ్చత్యవత్యాస్తుతస్య స్వయం చ కర్మ ప్రచకార యత్ర తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్యపారీక్షితస్వస్తి నోస్తు ప్రియేభ్యః. భరతాగ్రగణ్య, సత్యవతీ నందనుడైన వ్యాసమహర్షి స్వయంగా కర్మాచరణం చేసిన యజ్ఞంతో నీ యజ్ఞం సమానంగా ఉంది. నా బంధువులకు శుభం కలుగుగాక. ఇమే చ తే సూర్య సమానవర్చసః సమాసతే వృత్రహణః క్రతుం యథా నైషాం జ్ఞాతుం విద్యతే జ్ఞానమధ్య దత్తం ఏభ్యో న ప్రణశ్యేత్ కదాచిత్. మహారాజా, నీ యజ్ఞశాలలోని ఋత్విక్కులు సూర్యునితో సమానమైన తేజస్వంతులు. ఇంద్రుని యజ్ఞంలో లాగా నీ యజ్ఞంలో వారు అనుష్ఠానం చేస్తున్నారు. ఇతరులు ఎవరికీ ఇట్టి జ్ఞానం లేదు. వీరు మహాజ్ఞాన సంపన్నులు. వీరికి నీవు ఇచ్చే దానం ఎన్నటికీ తరగదు. ఋత్విక్ సమో నాస్తి లోకేషు చేవ ద్వైపాయనేనేతి వినిశ్చితం మే ఏతస్య శిష్యాః శితిమాచరంతి సర్వద్విజః
కర్మసు స్వేషు దక్షాః కృష్ణద్వైపాయనునితో సాటి వచ్చే ఋత్విక్కు మరొకడు లేడు. ఇది నా నిశ్చితాభిప్రాయం. ఆ వ్యాసుని శిష్యులు కూడా వారి వారి కర్మానుష్ఠానాలలో నిపుణులు. వీరందరూ యజ్ఞ నిర్వహణలో దక్షులే అన్నాడు. విభావసుశ్చిత్రభానుర్మహాత్మా హిరణ్యరేతాహుతః కృష్ణవర్త్మా ప్రదక్షిణావర్తశిఖ ప్రదీప్త హవ్యం తవేదం హుతభుక్వష్టిదేవ. విభావసుడు, చిత్రభానుడు, మహాత్ముడు, హిరణ్యరేతుడు, హుతభుక్కు, కృష్ణవర్త్ముడు అని మనం పిలిచే అగ్నిదేవుడు నీ యజ్ఞంలో దక్షిణావర్త శిఖలతో ప్రజ్వరిల్లుతున్నాడు. ఆహుతులను గ్రహిస్తూ నీ హవిస్సులను కోరుతున్నాడు. నేహత్వదన్యో విద్యతే జీవలోకే సమో నృపః పాలయితా ప్రజానాం ధృత్యా చ తే ప్రీతమనః సదాహం త్వం వా వరుణో ధర్మరాజోయమో వా. మానవలోకంలో ప్రజాపాలనలో నీతో సమానమైన రాజు మరొకడు లేడు. ధైర్యం వలన నీ మనస్సు ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటుంది. ధైర్యం వలన నీ మనస్సు ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటుంది. నీవు సాక్షాత్తుగా వరుణుడిలాగా, ధర్మరాజులాగా, యమధర్మరాజులాగా అత్యంత ప్రభావశాలివి. శక్రస్సాక్షాత్ వజ్రపాణిర్యథేహ త్రాతా లోకేస్మిన్ స్వం తథేహ ప్రజానాం మతస్వం న పురుషేంద్రేహ లోకే న చ తదన్యో భూపతిరస్తి నిర్జజ్ఞే. పురుషోత్తమ, సాక్షాత్తు వజ్రపాణి అయిన ఇంద్రుడు ప్రజలందరినీ ఎలా రక్షిస్తున్నాడో నీవు కూడా ఈ లోకంలో అలాగే ప్రజాపాలన చేస్తున్నావు. ఈ ప్రపంచంలో నీవు తప్ప ఈ విధంగా ప్రజాపాలన చేసే మహారాజు మరొకడు లేడు. ఖట్వాంగనాభాగ దిలీప కల్పయయాతిమాన్ రాతృ సమప్రభావ ఆదిత్య తేజ ప్రతిమాన తేజా భీష్మో యథా రాజసి సువ్రతస్త్వం. మామూలుగా ఎక్కడికైనా వెళితే ముందర అక్కడ ఉన్న విషయాలని మెచ్చుకుంటూ, అక్కడ ఉన్నవాళ్ళని పొగుడుతూ, ఇది బాగుంది, ఇది వెరైటీగా ఉంది, ఇది అందంగా అమర్చారు, ఎవరు ఈయన, ఎంత గొప్పవాళ్ళు వచ్చారండి ఇక్కడికి అని చెప్పుకుంటూ కూర్చోవాలే కానీ నన్ను కాకుండా లెక్కేసుకోండి అని కూర్చోవడం వేరు. ఎందుకంటే నువ్వు కార్యార్థివై వచ్చావు, ఒక పని మీద వచ్చావు, ఏదో చూసిపోవడానికి కాదు కదా. ముందర స్తోత్రం చేశాడు. యజ్ఞాలు ఆచరించిన వాళ్ళందరినీ ఒకసారి లైన్లో పెట్టేసి వాళ్ళందరినీ పోడేశాడు. అలా ఉంది, ఇలా ఉందని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత చక్రవర్తులు, మహారాజుల గురించి చెబుతున్నాడు. ఎలాగయ్యా అంటే, జనమేజయ మహారాజా, నీవు ఖట్వాంగ మహారాజు వలె, నాభాగుడి వలె, దిలీపుని వలె ప్రతాపశాలి పెట్టాడు. నీ ప్రభావం యజాతి మాంధాతల ప్రభావంతో సమానం. నీ తేజస్సు సూర్యభగవానుడి ప్రచండ తేజస్సు వంటిది. పితామహుడైన భీష్మాచార్యుని వలె ఉత్తమోత్తమ నియమ వ్రతుడు అన్నాడు. చాలు, అక్కడితో పడిపోతారు ఎవరన్నా. వాల్మీకివత్తే నిభృతం స్వవీర్యం వశిష్ఠవత్తే నియతశ్చ కోపః ప్రభుత్వమింద్రత్వ సమం మతం మే ద్యుతిశ్చ నారాయణవద్విభాతి. మహర్షి వాల్మీకిలాగా నీలో అద్భుత పరాక్రమం దాగి ఉంది. వశిష్ఠ మహర్షిలాగా నీ కోపం నీ వశంలోనే ఉంటుంది. నీ అధికారం, ఐశ్వర్యం ఇంద్రుని వలె ఉన్నదని నా అభిప్రాయం. నీ కాంతి విష్ణుమూర్తిని తలపిస్తోందన్నాడు. యమో యథా ధర్మ వినిశ్చయజ్ఞ కృష్ణో యథా సర్వగుణోపవన్నః శ్రియాం నివాసోసి యథా వసూనాం నిధానభూతోసి తథా క్రతూనాం. నీవు యమధర్మరాజులాగా ధర్మనిశ్చయం తెలిసినవాడి. భగవంతుడైన శ్రీకృష్ణుని వలె సకల సద్గుణ సంపన్నుడవు. వసువుల వలె నీవు మహాసంపన్నుడవు. ఆ విధంగానే యజ్ఞ నిర్వహణలో నీవు నిధివే. దంభోద్భవేనాసి సమోబలేన రామో యథా శాస్త్రవిదస్త్రవిచ్చ ఔర్వత్రితాభ్యామసి తుల్య తేజాహ దుష్ప్రేక్షణీయోసి భగీరథేవ. మహారాజా, నీవు దంభోద్భవునిలాగా మహాబలశాలివి. అస్త్రశస్త్ర విద్యలలో నీవు పరశురాముడితో సమానుడివి. ఔరుగుడు, త్రితుడు అనేవారి తేజస్సుతో నీ తేజస్సు సమానం. భగీరథ మహారాజు వలె నీవు దుష్ప్రేక్షణీయుడవు. సౌతిరువాచ ఏవం సుతాః సర్వ ఏవ ప్రసన్నా రాజా సదస్య ఋత్విజో హవ్యవాహః తేషాం దృష్ట్వా భావితానీంగితాని ప్రోవాచ రాజా జనమే జయోథ. ఉగ్రశ్రవం చెప్తున్నాడండి.
ఆస్తికుడు ఈ విధంగా యాగానికి యజమాని అయిన జనమేజయ మహారాజును, ఆ యాగశాలలోని సభ్యులను, ఋత్విజులను, అగ్నిదేవుని ఇలా అందరినీ స్తుతించి అందరినీ ప్రసన్నులుగా చేసుకున్నాడు. జనమేజయుడు వారి అందరి భావాల్ని తెలుసుకునడానికి వారితో ఈ విధంగా అంటున్నాడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి ఆస్తిక పర్వణి సర్పసత్రే ఆస్తిక కృతరాజస్తవే పంచాశత్తమోధ్యాయ. జనమేజయ ఉవాచ. జనమేజయుడు చూశాడు, బాగానే ఉన్నాడు ఈ కుర్రాడు ఎవరో. బాలోప్యయం స్థవిరైవాభాషతే నాయం బాలస్థవిరోయం మతే మే ఇచ్ఛామ్యహం పరమస్మై ప్రదాతుం తన్మే విప్రాహ సంవిదధ్వం యథావతు. ఆ స్తోత్రం చేయడంలో కూడా ఏదో అలా ఇలా అని చెప్పలా, చాలా విషయాలు ఆయనకి తెలుసు అన్న విషయాన్ని ఆ స్తోత్రం ద్వారా చెప్పాడు. అదొక ఆర్ట్, స్కిల్. అది మామూలుగా ఏదైనా ఒక విషయాన్ని కొద్దిగా పరిశీలించి చెప్పండి అంటే బాగుందండి, ఇది బాగాలేదు, అది కాదు. అది చాలా అనుభవం ఉన్నవాడైతే అలా ఫలానా చోట అలా ఉందండి, దానికి సమానంగా ఇది ఉంది, ఇది కాంట్రాస్ట్గా ఉందని చెప్తారు. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు చూసి అటు మామూలుగా వెళ్ళి కూర్చున్నప్పుడు ఏదో వాళ్ళు ఇచ్చిన మంచినీళ్ళు కాఫీ తాగి రావడం కాకుండా, వాడు భోజనం పెడితే ఏమిట్రా అంటే మామూలు టగగా తిని నాకేం పడదండి, సహించదండి అని చెప్పే బదులు పెట్టిన దాంట్లో ఏదో ఒక దాన్ని మెచ్చుకుని కొద్దిగా వెరైటీగా ఉందండి, కొత్తగా ఉంది అని చెప్పేసి వస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు. అది బాగాలేదు, ఇది కాదు. కర్టెసీ ఏంటంటే కల్చర్ ఎక్కడ ఉంటుంది అంటే టు ఇన్వాల్వ్ విత్ ది పీపుల్ దేర్. అంతేగాని నన్ను కాకుండా లెక్కేసుకోండి అన్నది కల్చర్ కానీ కాదు. మాటలో మాట కలపడం, ఇంట్లోకి రాగానే అది పూరి గుడిసి అవ్వచ్చు, పెద్ద కాటేజ్ అని రాసి ఒక మహల్ కడతారు, చాలా అలా కాకుండా ఎలా ఉన్నా ఇల్లు ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా మధ్య మార్గంలో ఉన్నా అక్కడికి వెళ్ళి వాళ్ళు పిలిచినప్పుడు కూర్చున్నప్పుడు ఏమండి ఈ పెయింటింగ్ ఏదో బాగుందండి, చాలా భలే ఫిట్ అయిందండి, వెరీ నైస్ అండి. అలా కాకుండా ఏంటండి ఈ ఫ్రిడ్జ్ ఎంత కొన్నారు అంటే 25,000 ఏంటండి ఇది 5,000కి వస్తుందండి బయట అని చెప్పి వాడిని ఏడిపించడం కాదు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. అంటే ఏమిట్రా అంటే అయ్యా అని పాపం చాలా మెచ్చుకుంటూ కూడా భోజనం చేసి వెళ్ళారంటే వండిన వాళ్ళకి వడ్డించిన వాళ్ళకి కూడా అద్భుతమైన ప్రేమ, అనురాగం, గౌరవం ఏర్పడుతుంది. అంచేది ఏంటంటే ఇక్కడ ఈయన వచ్చి అవన్నీ చెప్పేసరికి జనమేజయుడు ఏమంటాడంటే వీడు బాలుడులా ఉన్నాడు కానీ బాలుడు కాడు అన్నాడు. అని ఆనందంగా ఇతనికి వరం ఇవ్వాలని అనుకుంటున్నాను, మీరందరూ బాగుగా ఆలోచించి మీ అంగీకారాన్ని చెప్పండి అన్నాడు సదస్సులను ఉద్దేశించి. సదస్యావుచు బాలోపి విప్రోమాన్య ఏవేహ రాజ్ఞాం విద్వాన్ యో వై స పునర్వై యథావత్ సర్వాన్ కామాంస్తవ ఏవార్హతే జయథా చ నస్తచ్చకయేతి శీఘ్రం. బాలుడైనప్పటికీ ఇతడు విప్రుడు కాబట్టి రాజసమ్మానానికి తగినవాడే. ఇతడు విద్వాంసుడు కూడా, ఇక చెప్పేదేముంది. కాబట్టి ఈ బ్రాహ్మణ బాలకుడు మీ చేత యథోచితంగా సత్కరింపదగినవాడు, అలాగే తక్షకుడు కూడా వెంటనే రాదగినవాడు. సరే ఈయన వచ్చాడు, మధ్యలో ఏదో చెప్పాడు, అలా ఉంది ఇలా ఉంది అన్నాడు, ఓహో అన్నాడు, బాగుంది, ఆయనకి వరం ఇవ్వండి. బట్ అట్ ద సేమ్ టైం ఈ తక్షకుడు అనేవాడు ఇప్పుడు రావాల్సి ఉన్నాడు ఇక్కడ, అది మర్చిపోకండి అన్నాడు. సౌతిరువాచ వ్యాహర్తు కామే వరదే నృపే ద్విజం వరం రుణేష్వేతి తదోభ్యువాచ హోతావాక్యం నాతి కృష్ణాంతరాత్మ కర్మణ్యస్మిన్ తక్షకో నైతి తావతు. శౌనక, ఆ తరువాత వరం ఇవ్వడానికి జనమేజయుడు సిద్ధమై ఆస్తికునితో నీవు కావలసిన వరాన్ని అడుగు అన్నాడు. ఇంతలో హోత మనస్సు అంత తృప్తిగా లేకపోవడంతో లేచి ఇప్పటి వరకు ఈ యజ్ఞకర్మలో తక్షకుని మంత్రాలతో పిలిచాం కానీ ఇంతవరకు రాలేదు అని పాయింట్అవుట్ చేశాడు. జనమేజయ ఉవాచ యథా చేదం కర్మ సమాప్యతే మే యథా చ వై తక్షక ఏతి శీఘ్రం తథా భవంతః ప్రయతంతు సర్వే ఉపరం శక్త్యా సహిమే విద్విషాణః. జనమేజయుడు బ్రాహ్మణులతో, బ్రాహ్మణులారా, తక్షకుడు ఆహుతి అయితేనే కానీ యాగం పూర్తి కాదు. మీరు మీ శక్తిని ఉపయోగించి తక్షకుని రప్పించండి, అతడే నా అసలు శత్రువు అన్నాడు. ఋత్విజ ఊచు యథా శాస్త్రాణి నః ప్రాహుః యథా శంసతి పావకః ఇంద్రస్య భవనే రాజన్ తక్షకో భయపీడితః.
భయంతో వాడు వెళ్ళి ఇంద్రుడి భవనంలో దాక్కున్నాడండి అన్నాడు. యథా సూతో లోహితాక్షో మహాత్మా పౌరాణికో వేదితవాన్ పురస్తాత్ స రాజానం ప్రాహ పృష్టస్తదానీం యథా పూర్విప్రాస్తద్వదే తన్రుదేవ. మహారాజా, పురాణవేత్త మహాత్ముడు సూతపుత్రుడు అయిన లోహితాక్షుడు యాగ నిర్వహణకు ముందు ఈ యాగం సంపూర్ణంగా జరుగుదని చెప్పాడు కదా అని ఋత్విజుడు చెబితే జనమేజయుడు ఈ విషయం గురించి లోహితాక్షుని అడిగాడు. అప్పుడు లోహితాక్షుడు రాజుతో, మహారాజా, బ్రాహ్మణుడు ఈ విషయంలో ఏం చెప్పారో అది సత్యం అన్నాడు. పురాణమాగమ్య తతో బ్రవీమ్యహం దత్తం తస్మై వరమింద్రేణ రాజన్ వసేహత్వం మత్సకాశో సుగుప్తః న పావకస్వాం బధయిష్యతీతి. మహారాజా, పురాణాన్ని తెలుసుకున్న నేను ఈ మాటను చెబుతున్నాను. ఇంద్రుడు తక్షకుడికి, నాగరాజా, నీవు నా దగ్గర సురక్షితంగా ఉండు, సర్పయాగంలోని అగ్ని నిన్ను దహింపలేదని వరం ఇచ్చాడు. ఏతచ్చుత్వా దీక్షితస్తప్యమాన ఆస్తే హోతారం చూదయన్ కర్మకాలే హోతా చ యత్తోస్యాజుహామాథ మంత్రైః అతో మహేంద్ర స్వయమాజగామ విమానమారుహ్య మహానుభావః సర్వైర్దేవైః పరిసంస్తూయమానః వలాహకైశ్చాప్యమనుగమ్యమానః విద్యాధరైరప్సరసాం గణైశ్చ. ఆశ్చర్యం. యజ్ఞదీక్షను పూనిన జనమేజయుడు ఈ మాటలను విని విచారపడ్డాడు. ఇంద్రుడితో సహా తక్షకుని యాగాగ్నిలోకి రప్పించమని ఆవేశంతో రాజు ఋత్విజులను ప్రేరేపించాడు. అప్పుడు హోత ఏకాగ్ర చిత్తంతో మంత్రాల ద్వారా ఇంద్రునితో కూడిన తక్షకుని ఆహ్వానించాడు. వెంటనే దేవరాజైన ఇంద్రుడు ఆకాశ మార్గంలో విమానంలో వచ్చాడు. దేవతలందరూ ఇంద్రుని స్తుతిస్తున్నారు. అప్సరసలు, మేఘాలు, విద్యాధరులు అందరూ అతని వెనకాలే వస్తున్నారు. తస్యోత్తరీయే నిహితస్సనాగః భయోద్విగ్నశర్మ నైవాభ్యగచ్చత్. తతో రాజా మంత్రవిదో బ్రవీత్ పునః క్రుద్ధో వాక్యం తక్షకస్యాంతమిచ్చన్. తక్షకుడా ఇంద్రుని ఉత్తరీయ వస్త్రంలో దాక్కుని ఉన్నాడు. భయంతో కలత చెంది తక్షకుడు అశాంతితో ఉన్నాడు. ఇక్కడ తక్షకుని వినాశనాన్ని కోరిన జనమేజయుడు కోపావేశంతో ఉండి మంత్రవేత్తలైన బ్రాహ్మణులతో ఇలా అంటున్నాడు. జనమేజయోవాచ ఇంద్రశ్చ భవనే విప్రాయది నాగస్స తక్షకః తమింద్రేణైవ సహితం పాతయధ్వం విభావసౌ. బ్రాహ్మణులరా, తక్షకుడు ఇంద్రుని విమానంలో దాక్కుని ఉంటే ఇంద్రుడితో కూడా తక్షకుని అగ్నిగుండంలోకి పడవేయండి. సౌతిరువాచ జనమేజయేన రాజ్ఞాతు నోదితస్తక్షకం ప్రతి హోతా జుహావ తత్రస్థం తక్షకం పన్నగం తథా. జనమేజయ మహారాజు ప్రేరేపించిన ప్రకారం తక్షకుడిని అగ్నికి ఆహుతి చేయదలిచి ఇంద్రుడి దగ్గర ఉన్న తక్షకుని ఆహ్వానించాడు. చాలా షార్ప్గా ఉంటుంది ఇది. సహేంద్ర తక్షకాయ స్వాహ అన్న మాట లేదు ఇక్కడ. ఇంద్రుడి దగ్గర ఉన్న తక్షకుని అగ్నిలోకి పిలిచాడు. తక్షకుడికి శరణిచ్చాడు కాబట్టి ఇంద్రుడు వాడి వెనకాల వస్తున్నాడు. అతని పేరుతో అగ్నిలో ఆహుతులు వేశాడు, తక్షకుడి పేరుతోనే. ఇక్కడ ఏంటంటే హోతా జుహావ తత్రస్థం తక్షకం పన్నగం తథా హూయమానే తథా చైవ తక్షకస్స పురందరః ఆకాశే దదృశే చైవ క్షణేన వ్యతితస్తదా. ఈ ప్రకారం ఆహుతి ఇచ్చాక క్షణకాలంలో ఇంద్రుడితో సహా తక్షకుడు ఆకాశంలో వ్యధ చెందుతూ కనబడ్డాడు. పురందరస్తు తం యజ్ఞం దృష్ట్వోరుభయమావిశత్ హిత్వాదు తక్షకం త్రస్తః స్వమేవ భవనం వ్యయౌ. ఆ యజ్ఞాన్ని చూసిన ఇంద్రుడు మిక్కిలి భయగ్రస్తుడై తక్షకుని అక్కడే విడిచిపెట్టి కంగారు పడుతూ తన భవనానికి వెళ్ళిపోయాడు. హిత్వాదు తక్షకం త్రస్తః స్వమేవ భవనం వ్యయౌ. ఇంద్రుడు వెళ్ళిపోయాడు స్వర్గానికి, అక్కడికి. ఇంద్రేగతేతు నాగేంద్ర తక్షకో భయమోహితః మంత్రశక్త్యా పావకార్చి సమీపమవశోగతః. ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత తక్షకుడు భయంతో తల్లడిల్లిపోతూ మంత్రశక్తికి అధీనుడై అగ్నిజ్వాలల సమీపానికి వచ్చాడు. నెక్స్ట్ ఏముంది అక్కడ పాపం వాడికి?
ఋత్విజౌచుః వర్తతే తవ రాజేంద్ర కర్మై తద్విధివత్ ప్రభో అస్మై తు ద్విజముఖ్యాయ వరం త్వం దాతుమర్హసి. ఋత్విజులు అన్నారు, రాజేంద్ర, మీ యజ్ఞకార్యం విధిపూర్వకంగా సుసంపన్నం అయ్యింది. ఇప్పుడు మీరు ఈ బ్రాహ్మణోత్తముడైన ఆస్తికునికి వరం ఇవ్వవచ్చు అన్నారు. అంటే వాడు పడిపోతున్నాడు, దక్ష కూడా అయిపోయింది కదా, పడలా ఇంకా. జనమేజయువాచ బాలాభిరూపశ్చ తవ ప్రమేయ వరం ప్రజక్ష్యామి యథానురూపం వృణీష్వయత్తే అభిమతం హృది స్థితం తత్తే ప్రదాస్యామ్యపి చేదదేయం. బ్రాహ్మణ బాలక, జనమేజయుడు అంటున్నాడు, నీవు అప్రమేయుడవు, నీ ప్రతిభకు పరిమితి లేదు. నీ పాండిత్యానికి తగిన వరం ఇవ్వాలని అనుకుంటున్నాను. నీ మనస్సులోని కోరిక నిర్భయంగా చెప్పు, ఆ కోరిక ఎటువంటిదైనా అయోగ్యమైన తప్పక ఇస్తాను అన్నాడు. ఋత్విజౌచుః అయమాయాతి తూర్ణం స తక్షకస్తే వశం నృప సృజతేశ్చ మహాన్నాదో నగతో భైరవం రవం. ఋత్విజులు అంటున్నారు, రాజా, ఈ తక్షకనాగుడు వేగంగా నీ అధీనంలోకి వస్తున్నాడు. అతడు భయంకరంగా అరుచుకుంటూ వస్తున్నాడు. నూనం ముక్తో వజ్ర భృతాసనాగ భ్రష్టో నాకాన్ మంత్ర విస్రస్తకాయ ఘూర్ణన్నాకాశే నష్ట సంయోభ్యుపైతి తీవ్రాన్ నిశ్వాసాన్ నిశ్వసన్ పన్మగేంద్ర. ఈ తక్షకుడు ఇంద్రుడి నుండి విడిపడ్డాడు. ఆ తక్షకుడు మంత్రాలచే స్వర్గలోకం నుండి క్రింది భాగానికి వచ్చాడు. ఆకాశంలో గిరగిరా తిరుగుతున్నాడు. అతడు తీవ్రంగా నిట్టూరుస్తూ అగ్నికుండం సమీపానికి వస్తున్నాడు. ఆస్తికౌవాచ వరం దదాసి చేన్మహ్యం వృణోమి జనమేజయ సత్రం తే విరమత్వే తదు నపతే యురిహోరగాః. మహారాజా, నాకు వరం ఇవ్వదలుచుకుంటే ఈ సర్పయాగాన్ని ఇప్పుడే విరమింపజేయండి. ఇక యాగాగ్నిలో సర్పాలు పడరాదు, ఈ వరాన్నివ్వండి అన్నాడు. ఏవముక్తస్తదా తేన బ్రహ్మన్ పారీక్షితస్తు సహ నాతిఘృష్టమనాశ్చేదం ఆస్తికం వాక్యమబ్రవీత్. జనమేజయుడు అన్నాడు, సువర్ణం రజతం కాశ్చయచ్చాన్యన్మన్యసే విభో తత్తే దద్యాం వరం విప్ర న నివర్తేత్ క్రతుర్మమ. బ్రాహ్మణోత్తమ, బంగారం, వెండి లేదా ఆవులు లేదా మరొక అభిష్టాన్ని దేనినైనా నీవు కోరుకో, తప్పకిస్తాను, కానీ ఈ యజ్ఞాన్ని మాత్రం నిలుపు చేయడానికి ఇష్టపడనున్నాడు. ఆస్తికౌవాచ సువర్ణం రజతం కాశ్చన త్వాం రాజన్ వృణోమ్యహం సత్రం తే విరమత్వే తత్ స్వస్తి మాతృకులస్య నః. మహారాజా, బంగారం కానీ వెండి కానీ గోసంపద కానీ నేను కోరను. నీ సర్పయాగాన్ని నిలుపు చెయ్యి. ఆ విధంగా చేస్తే నా మాతృవంశానికి శుభం కలుగుతుంది. సౌతిరువాచ ఆస్తికేనైవ ముక్తస్తు రాజా పారీక్షితస్తదా పునః పునరువాచేదం ఆస్తికం వదతాం వరః అన్యం వరయ భద్రం తే వరం ద్విజవరోత్తమ అయాచతన చాప్యన్యం వరం సభ్రూనందన. ఆస్తికుడు ఆ విధంగా అడిగిన తరువాత మాటకారి అయిన జనమేజయుడు మరల అతనిని వారిస్తూ, బ్రాహ్మణోత్తమ, నీకు శుభం కలుగుతుంది, వేరొక వరం కోరుకో అన్నాడు. తతో వేద విదస్తాత సదస్యాః సర్వ ఏవ తం రాజానమోచు సహిత లభతాం బ్రాహ్మణో వరం. అప్పుడు వేదవేత్తలైన బ్రాహ్మణ సభ్యులందరూ ఒక్కటే జనమేజయునితో, ఈ బ్రాహ్మణోత్తమునికి కోరిన వరం ఇవ్వండి అని చెప్పారట. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణ ఆస్తిక పర్వణే ఆస్తిక వర ప్రదానం నామ 55తమోధ్యాయః. శౌనక ఉవాచ. శౌనకుల వారికి భలే డౌట్లు వస్తూ ఉంటాయి. ఆయన అడిగాడు, ఏ సర్పాః సర్పసత్రేస్మిన్ పతితా హవ్యవాహనే తేషాం నామాని సర్వేషాం శ్రోతుమిచ్ఛామి సూతచ. సర్పాలన్నీ పడిపోయాయి కదా, ఏ సర్పాలు నాశనం అయ్యో కొద్దిగా పేర్లు చెప్పుకుంటే ఎక్కడ నోట్ చేసుకుంటామని అడిగాడు. సౌతిరువాచ సహస్రాణి బహూన్యస్మిన్ ప్రయుతాన్యర్బుదాని చ న శక్యం పరిసంఖ్యాతుం బహుత్వాద్విజసత్తమా యదా స్మృతితు నామాని పన్నగానాం నిబోధమే ఉచ్యమానాని ముఖ్యానాం హుతానాం జాతవేదసి. కోట్లలో పడిపోయాయ్యా, ఎన్ని పేర్లు అని చెప్తాను, నాకు గుర్తున్నవి చెప్తాను అన్నాడు. వాసుకేహ కులజాతాంస్తు ప్రాధాన్యేన నిబోధమే నీలరక్తాన్ శితాన్ ఘోరాన్ మహాకాయాన్ విశోల్బణాన్ అవశాన్ మాతృవాగ్దండ పీడితాన్ కృపణాన్ హృతాన్ కోటిశో మానసపూర్ణశలః పాలో హలీమఖ పిక్షల కౌణపశ్చక్రః కాలవేగ ప్రకాలనః
హిరణ్యబాహుశరణకక్షకాలదంతక మాతృశాప పీడితులైన ఆ సర్పాలు పరాధీనాలై అగ్నిలో పడిపోయాయి. వాటి పేర్లు ఇవి: కోటిషుడు, మానసుడు, పూర్ణుడు, శరుడు, పాలుడు, హలీమగుడు, పిచ్చలుడు, కౌణపుడు, చక్రుడు, కాలవేగుడు, ప్రకాలనుడు, హిరణ్యబాహుడు, శరణుడు, కక్షకుడు, కాలదంతకుడు. ఏతే వాసుభిజానాగాః ప్రవిష్టాః వ్యవాహనే అన్యే చ బహవో విప్రతథా వైకులసంభవాః ప్రదీప్తాగ్నౌ హుతాః సర్వే ఘోరరూపా మహాబలాః. ఇంకా చెప్తున్నాను వినన్నాడు. వీరందరూ వాసుకి వంశంలో జన్మించిన వారు, అగ్నిలో భస్మం అయ్యారు. ఇంకా ఇతరులు కొందరు మహాబలశాలులు, భయంకరులైన నాగుల వంశజులే అందరూ సర్పయాగా అగ్నిలో ఆహుతి అయ్యారు. తక్షకశ్యపులే జాతాన్ ప్రవక్ష్యామి నిబోధతాన్ పుక్షాండకో మండలకః పిండసేక్తారభేణకః ఉచ్చికః శరభో భంగబిల్వ తేజావిరోహణ శిలీశలకరో మూక సుకుమార ప్రవేపనః ముద్గర శిశురో మాచసురో మాచ మహాహను. ఏతే తక్షక జానాగాః ప్రవిష్టాః వ్యవాహనం. ఇప్పుడు తక్షకుడు మనుషుల్లో వాళ్ళు ప్రముఖులు ఎవరైతే పడిపోయారో చెప్తానన్నాడు. పుక్షాండకుడు, మండలకుడు, పిండసేక్తుడు, రభేణకుడు, ఉచ్చికుడు, శరభుడు, భంగుడు, బిల్వతేజుడు, విరోహనుడు, శిలి శలకరుడు, మూకుడు, సుకుమారుడు, ప్రవేపనుడు, ముద్గరుడు, శిశురోముడు, సురోముడు, మహాహనుడు. వీరంతా తక్షక వంశంలో జన్మించిన నాగులు. పారావత పారిజాత పాండరో హరిణకృశ విహంగశరభో మేధ ప్రమోద సంహతాపన. ఐరావత కులాదైతే ప్రవిష్టాః వ్యవాహనం. పారావతుడు, పారిజాతుడు, పాండరుడు, హరిణుడు, కృషుడు, విహంగుడు, శరభుడు, మేధుడు, ప్రమోదుడు, సంహతాపనుడు. వీరందరూ ఐరావత వంశంలోని వారు. వీరంతా హోమంలో పడిపోయారు. కౌరవ్య కులజాన్నాగాన్ పుణుమే త్వం ద్విజోత్తమ. ఇప్పుడు కౌరవ్య కులంలో పుట్టిన నాగుల పేర్లు చెప్తాను విను అన్నాడు. ఏరగ కుండలో వేణి వేణి స్కంధ కుమారక బాహుక శృంగ భేరశ్చ ధూర్తక ప్రాతరాతకౌ కౌరవ్య కులజాస్త్వేతే ప్రవిష్టాః వ్యవాహనం. ఏరకుడు, కుండలుడు, వేణి, వేణీస్కంధుడు, కుమారకుడు, బాహుకుడు, శృంగభేరుడు, ధూర్తకుడు, ప్రాతరుడు, రాతకుడు. వీరందరూ కౌరవ్య కులంలో పుట్టినవారు. వీరు యాగాగ్నిలో భస్మమయ్యారు. ధృతరాష్ట్రకులే జాతాన్ శృణు నాగాన్ యథాతథం కీర్త్యమానాన్ మయా బ్రహ్మన్ వాతవేగాన్ విశోల్బనాన్ శంకుకర్ణ పిఠరక కుఠార ముఖసేచకో పూర్ణాంగద పూర్ణముఖ ప్రహాసశకునిద్దరిః అమాహఠక్కామఠః సుషేణో మానసోవ్యయః భైరవో ముండవేదాంగ పిశంగశ్చోద్రపారకః వృషభో వేగవాన్నాగ పిండారక మహాహను రక్తాంగ సర్వసారగ సమూర్ధపటవాసకౌ వరాహగో వీరణక సుచిత్రవేగిక పరాశరస్తరుణక మణిః స్కంధస్తథారుణిః इति नागामया ब्रह्मन् कीर्तिताः कीर्तिवर्धनाः प्राधान्येन बहुत्वात् न सर्वे परिकीर्तिताः एतेषां प्रसवो यश्च प्रसवस्य च सन्ततिः न शक्यं परिसङ्ख्यातुं ये दीप्तं पावकं गताः त्रिशीर्षाः सप्तशीर्षाश्च दशशीर्षास्तथा परे ब्राह्मण శౌనక. ధృతరాష్ట్ర కులంలో పుట్టిన నాగుల యొక్క పేరు యథాతథంగా చెప్తాను వినండి. నాగుల్లో ధృతరాష్ట్ర కులం అని ఒకటి ఉన్నది. వీరందరూ వాయువుతో సమానమైన వేగం కలవారు, అత్యంత విషపూరితులు కూడా. వీరి పేర్లు ఏమిటంటే శంకుకర్ణుడు, పిఠరకుడు, కుఠారుడు, ముఖసేచకుడు, పూర్ణాంగదుడు, పూర్ణముఖుడు, ప్రహాసుడు, శకుని, ధరి, అమాహఠుడు, కామఠకుడు, సుషేనుడు, మానసుడు, అవ్యయుడు, భైరవుడు, ముండవేదాంగుడు, పిశంగుడు, ఉద్రపారకుడు, వృషభుడు, వేగవంతుడు, నాగుడు, పిండారకుడు, మహాహనుడు, రక్తాంగుడు, సర్వసారంగుడు, సమర్థుడు, పటవాసకుడు, వరాహకుడు, వీరనకుడు, సుచిత్రుడు, సుచిత్రవేగికుడు, పరాశరుడు, తరుణుకుడు, మణిస్కంధుడు, ఆరుణి. వీరందరూ ధృతరాష్ట్ర వంశనాగులు. సర్పసత్రంలో యాగాగ్నిలో భస్మం అయ్యారు. బ్రాహ్మణ, నేను ఇప్పుడు అతి ముఖ్యులైన నాగుల పేర్లే చెప్పాను. వీరి సంఖ్య చాలా అధికం, అందుచేత అందరి పేర్లు చెప్పలేదు. ఈ సంతానం, వీరి సంతాన సంతతి అందరూ అగ్నిలో ఆహుతి అయ్యారు. ఇందులో కొందరు 3 తలలు గలవారు, కొందరు 7 శిరస్సులు గలవారు, ఇంకను కొందరు 10 తలలు గలవారు ఉన్నారు. కాలానల విషాఘోరాహుతాః సహస్రశః మహాగాయ మహావేగాః శైలశృంగ సముచ్చయ. వీరందరూ ప్రళయాగ్నితో సమానమైన విషంతో దహించే స్వభావం కలవారు. బ్రహ్మదేవుడు చెప్తాడు, భయంకరమైన విషం ఉన్నవే పడిపోతాయి అన్నాడు. అందుకని ఈ మాట చెప్తున్నాడు ఇక్కడ. మహాభయంకరులు, పెద్ద శరీరం గలవారు, మహావేగం కలవారు, పర్వత శిఖరంలాగా పొడగరులు. వీరందరూ లక్షల కొలదిగా యాగాగ్నికి ఆహుతులయ్యారు. యోజనాయామ విస్తారాః ద్వియోజన సమాయతాః కామరూపాః కామబలా దీప్తానల విశోల్బణాః దగ్ధాస్తత్ర మహాసత్రే బ్రహ్మదండ నిపీడితాః. వీరు ఒక్కొక్క యోజనంలో గలవారు.
రెండు యోజనాల పొడవు గలవారు వీరు. కామరూపులు, కామబలులు, ప్రజ్వరిల్లి అగ్నితో సమానంగా ఉన్న విషంతో ఉన్నవారు. వీరందరూ ఆ మహాసర్పయాగంలో మాతృశాప పీడితులే దగ్ధమయ్యారు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి ఆస్తిక పర్వణి సర్పనామ కథనే సప్తపంచాశత్తమోధ్యాయ. సౌతిరువాచ ఇతమత్యద్భుతం చాన్యత్ ఆస్తికస్యానుశుశ్రుమ తథా వీరైశ్చంద్యమానే రాజ్ఞా పారీక్షితేన హి ఇంద్రహస్తాచ్యుతో నాగః క ఏవ యతతిష్ఠత తతశ్చింతా పరో రాజా బభూవ జనమేజయః హూయమానే భృశం దీప్తే విధివద్వసురేతసి నస్మస ప్రాపతత్ బహ్నౌ తక్షకో బహుపీడితః. అగ్ని దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతోంది. అయినా మంత్రాలతో ఆ యాగాగ్నిలో పిలిచినా అతడు అందులో పడలేదు. ఏమిటి ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయాడు అని జనమేజయుడు అలా చూశాడు. శౌనకోవాచ కిం సూత తేషాం విప్రాణాం మంత్రగ్రామో మనీషిణాం న ప్రత్యభాత్ తదాగ్నౌ యత్ సపపాతన తక్షకః. ఏంటి కారణం అని అడిగాడు శౌనకుడు ఉగ్రశ్రవుల వారిని. సౌతిరువాచ తమింద్రహస్తాత్రం విసంజ్యం పన్నగోత్తమం ఆస్తికస్తిష్ఠతిష్ఠేతి వాచస్త్రిస్రోభ్యుతైరయతు. ఇంద్రుని నుండి విడివడిన తక్షకుడు భయంతో తల్లడిల్లిపోయాడు. అతనిలో చైతన్యం నశించింది. ఆ సమయంలో ఆస్తికుడు ఆ తక్షకుని లక్ష్యంగా పెట్టుకొని 3 సార్లు తక్షగా ఆగు 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 అక్కడే ఉండు అన్నాడు. ఏమన్నాడు? ఆస్తికస్తిష్ఠ తిష్ఠేతి వాచస్త్రిస్రోభ్యుతైరయతు. 3 సార్లు అన్నాడు తిష్ఠ అని. వితస్థేసోంతరిక్షే చరితయేన విదూయత యథా తిష్టతి వై కశ్చిత్ కంచ గాం చాంతరా నరః. అప్పుడు తక్షకుడు హృదయంలో బాధపడుతూ ఆకాశంలోనే నిల్చున్నాడు. ఆ విధంగా ఏ మనుష్యుడు ఆకాశానికి భూమికి మధ్యలో పూర్వం ఎవరూ వేలాడలేదు. తతో రాజా బ్రవీద్వాక్యం సదస్యైశ్చోదితో భృశం కామమేతద్భవత్వేవం యథా ఆస్తికస్య భాషితం. తరువాత సదస్సులందరూ మాటిమాటికి ప్రేరేపించడంతో జనమేజయుడు ఇలా అన్నాడు, ఆస్తికుని యొక్క మాట ప్రకారం అతని కోరిక నెరవేరుగాక. సమాప్యతామిదం కర్మ పన్నగాః సంత్వనామయాః ప్రియతామయమాస్తికః సత్యం సూతవచోస్తు తతు. ఈ యజ్ఞం సమాప్తమగుగాక, పన్నగులందరూ కుశలముగా ఉందురుగాక, ఆస్తికుడు సంతోషించుగాక, సూతుని మాట సత్యమగునుగాక అన్నారు. తతో హలహలా శబ్ద ప్రీతితః సమజాయత ఆస్తికస్య వరే దత్తే తథైవోపరనామ చ స యజ్ఞః పాండవేయశ్చ రాజ్ఞః పారీక్షితస్య. ప్రీతిమాశ్చాభవత్ రాజా భరతో జనమేజయః. జనమేజయుడు ఆస్తికునకు ఇచ్చిన వరం వలన అందరూ సంతోషించి హర్షధ్వానాలు చేశారు. పాండవ వంశీయుడైన జనమేజయ మహారాజు యొక్క సర్పయాగం సమాప్తమైంది. ఆస్తికుడికి వరం ఇచ్చిన తరువాత జనమేజయుని మనస్సు కూడా ప్రశాంతంగా ఉన్నది. చాలా చాలా ప్రధానమైన విషయం. యజ్ఞం ఆపేయాలి అని వరం కోరాడు ఆస్తికుడు. ఇవాళ ఇవ్వకూడదు, నేను అది ఇవ్వను అని చెప్పి వేరే ఏదైనా కోరుకో అంటున్నాడు. కానీ తక్షకుడు ఇక్కడ పడట్లేదు అని ఆయనే గమనించాడు. ఆస్తికుడు తిష్ఠ అన్నాడు. చాలా చాలా గొప్ప విషయం ఇది. యజ్ఞం ఆపేయవయ్యా అని వరం కోరుకున్నాడు ఆస్తికుడు. అది ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు జనమేజయుడు. కానీ అక్కడ చూస్తే తక్షకుడిని ఆపేశాడు ఆస్తికుడు అప్పటికే. అంటే యాచన చేసేవాడు బలహీనుడు అనుకోవడం పొరపాటు. ఆయన దగ్గర ఎంతో తపశ్శక్తి ఉన్నది. ఆయన వల్ల ఇది ఆగిపోతుందని కూడా ఉన్నది. తిష్ఠ అని 3 సార్లు అంటే అక్కడ ఆగిపోయాడండి తక్షకుడు. ఇక్కడ ఋత్విక్కులు ఇంతమంది ఉన్నారు, మహానుభావులు. ఆయనే చెప్పాడు ఆస్తికుడే గొప్పవాళ్ళు వీరు, పనిచేయలేదు. అయినా అడిగాడు జనమేజయుడిని. అంత శక్తి ఉన్నప్పటికీ కూడా ముందర జనమేజయుడిని ప్రార్థించి అడిగాడు, ఈ యజ్ఞం ఆపేసేయి, వరం కోరుకుంటున్నాను. ఆయనే వరం కోరుకోమన్నాడు. కానీ నువ్వు ఆ వరం ఇవ్వట్లేదు కాబట్టి ఇదిగో తిష్ఠ 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 అన్నాడు, ఆగిపోయాడు. చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. కానీ ఆ వివేకం మరల జనమేజయుడిలో ప్రవేశించింది. వెంటనే ఆలోచించాడు, ఎస్ వీడు మహానుభావుడు,
కాబట్టి యజ్ఞం ఆపేస్తున్నాను నేను అన్నాడు. ఈ యజ్ఞం సమాప్తమవుగాక అన్నాడు. ఋత్విభ్యః సదస్యేభ్యః ఏ తత్రాసన్ సమాగతాః తేభ్యశ్చ ప్రదదౌ విత్తం శతశోధసహస్రశః. ఆ యజ్ఞంలోని ఋత్విజులకు సభాసదులకు అందరికీ వందల కొలది వేల కొలది ధనాన్ని జనమేజయుడు ఇచ్చాడు. లోహితాక్షాయ సూతాయ తథా స్థపతయే విభో ఏనూక్తం తస్య తత్రాగ్రే సర్పసత్ర నివర్తనే నిమిత్తం బ్రాహ్మణ ఇది తస్మై విత్తం దదౌ బహు దత్వా ద్రవ్యం ధాన్యాయం భోజనాచ్ఛాదనాన్వితం ప్రీతస్తస్మై నరపతిః అప్రమేయ పరాక్రమః తతశ్చకారావభృతం విధి దృష్టేన కర్మణ. సూతుడైన లోహితాక్షునికి యజ్ఞవాటికను రూపొందించిన శిల్పికి ఈ యజ్ఞం ప్రారంభానికి ముందు ఒక బ్రాహ్మణుని నిమిత్తం యజ్ఞం ఆగిపోతుందని చెప్పిన బ్రాహ్మణునికి అధికమైన ధనాన్ని జనమేజయుడు ఇచ్చాడు. అప్రమేయ పరాక్రమవంతుడైన జనమేజయుడు ప్రసన్నుడై యోగ్యులైన వారికి అందరికీ వారి వారి యోగ్యతను బట్టి ధనం భోజనం వస్త్రాలు ఇచ్చి సత్కరించాక శాస్త్రీయ విధిని అనుసరించి అవబృత స్నానం చేశాడు. ఆస్తికం ప్రేషయామాస గృహానేవ సంస్కృతం రాజా ప్రీతమనాప్రీతం కృతకృత్యం మనీషిణం పునరాగమనం కార్యమితి చైనం వచో బ్రవీతు భవిష్యతి సదస్యో మే వాజిమేధే మహాకృతౌ. ఆస్తికుడు గొప్ప సంస్కారం కలవాడు, బుద్ధిమంతుడు, విద్వాంసుడు. అతడు తన అభీష్ట కార్యమందు కృతకృత్యుడు కాబట్టి ప్రసన్నంగా ఉన్నాడు. మహారాజైన జనమేజయుడు అతడిని మెచ్చుకొని ఇంటికి పంపుతూ అతనితో, నేను భవిష్యత్ కాలంలో అశ్వమేధ యాగాన్ని చేయబోతున్నానయ్యా, ఆ యజ్ఞంలో నీవు సదస్యుడుగా ఉండాలని కోరుతున్నాను అన్నాడు. తథేత్యుక్త్వా ప్రదుద్రావ తదాస్తికో ముదాయుతః కృత్వా స్వకార్యముతలం తోషయిత్వా చ పార్థివం. అలాగే అన్నాడు ఆస్తికుడు. సంతోషపరిచి ఆయన్ని వెంటనే బయలుదేరాడు. సగత్వా పరమ ప్రీతో మాతులం మాతరం చ తాం అభిగమ్యోపసంగృహ్య తదా వృత్తం న్యవేదయత్. ఇంటికి వచ్చి తల్లికి అన్నీ చెప్పాడు, జరిగినవన్నీ కూడా. సౌతిరువాచ ఏతశ్రుత్వా ప్రీయమాణా సమేతా ఏ తత్రాసన్ పన్నగా వీతమోహాః ఆస్తికే వై ప్రీతిమంతో బభూవుః ఊచుశ్చైవం వరమిష్టం వృణీష్వ. అందరూ సంతోషించి ఆస్తికుడిని, ఏమైనా వరం కోరుకోవయ్యా అన్నారు. భూయో భూయః సర్వశస్తే భ్రువంస్తం కిం తే ప్రియం కరవామ్యజ్జ విద్వన్ ప్రీతా వయం మోక్షితాశ్చైవ సర్వే కామం కిం తే కరవామ్యజ్జ వత్స. వాళ్ళందరూ అనేక పర్యాయాలు ఈ విధంగా అతనితో అంటున్నారు, విద్వాంసుడా, ఇవాళ నీకు సంతోషం కలిగేటట్లుగా మేము ఏమి చేస్తే బాగుంటుంది? మమ్మల్ని అందరినీ కష్టాల నుండి గట్టెక్కించావు, నీ కోరిక ఏమిటో చెప్పు, తప్పకుండా దాన్ని నెరవేరుస్తాము అని నాగులందరూ గుచ్చి గుచ్చి అడిగారు ఆస్తికుణ్ణి. ఆస్తికౌవాచ సాయం ప్రాతర్యే ప్రసన్నాత్మరూపా లోకే విప్ర మానవా ఏ పరేపి ధర్మాఖ్యానం ఏ పఠేయుర్మమేదం తేషాం యుష్మన్నైవ కించిత్ భయం స్యాత్. ఆస్తికుడికి ఏం కావాలండి? తపస్సంపన్నులకి కావాల్సింది ఏమిటి? లోకక్షేమం అంత, ఇంకేమీ లేదు. ఏమడిగాడో చూడండి. సాయం ప్రాతర్యే ప్రసన్నాత్మరూపా లోకే విప్రా మానవా ఏ పరేపి ధర్మాఖ్యానం ఏ పఠేయుర్మమేదం తేషాం యుష్మన్నైవ కించిత్ భయం స్యాత్. పన్నవోత్తములారా, ప్రపంచంలో బ్రాహ్మణులు కానీ ఇతర మానవులు కానీ ప్రసన్న చిత్తులై ధర్మమయమైన నా ఈ కథను చదువుతారో వాళ్ళందరికీ మీ వలన ఎట్టి భయము కలుగకూడదు. యూనివర్సల్ అప్లికేషన్ గడిగేశాడు. తైశ్చాప్యుక్తో భాగినేయ ప్రసన్నైః ఏతత్సత్యం కామమేవం వరం తే ప్రీత్యాయుక్తాః కామితం సర్వశస్తే కర్తారస్మ ప్రవణా భాగినేయ. ఈ మాటల్ని నావులందరూ విని చాలా ఆనందించారు. ఏమడుగుతాడో అనుకున్నారు వాళ్ళు. తమ మేనల్లుడితో, బిడ్డ, నీ ఈ కోరికను తప్పక నెరవేరుస్తాం. మేనల్లుడా, మేమందరం అమిత ప్రేమతో నమ్రతతో అన్ని విధాలా నీ కోరికను తీరుస్తామన్నారు వాళ్ళు. అసితం చాతిమంతం చ సునీతం చాపి యస్మరేత్ దివా వా యది వా రాత్రౌ నాశ్చ సర్పభయం భవేత్. రాత్రి కానీ పగలు కానీ ఎవరు అసితుని, ఆర్తిమంతుని, సునీతుని స్మరిస్తారో అట్టివారికి ఎన్నటికీ నీ సర్పభయం ఉండదు.
యో జరత్కారుణా జాతః జరత్కారో మహాయశాః ఆస్తికः సర్పసత్రేవః పన్నగాన్యోభ్యరక్షత తం స్మరంతం మహాభాగాః నమాం హింసితుమర్హత. జరత్కారు ఋషి వలన జరత్కారు అను నాగకన్యకు జన్మించి జనమేజయుని సర్పయాగంలో సర్పాలను రక్షించిన ఆస్తికుని నేను స్మరిస్తున్నాను. నాగులారా, మీరు నన్ను హింసించకండి అంటూ ఈ మంత్రాన్ని జపించండి. మరోసారి చెప్తున్నాను, చాలా ముఖ్యమైనది, ఇది చాలా గొప్పది. యో జరత్కారుణా జాతః, చదువుకోవలసింది చెప్తున్నాను నేను. జరత్కారో మహాయశాః ఆస్తికः సర్పసత్రేవః పన్నగాన్యోభ్యరక్షత తం స్మరంతం మహాభాగాః నమాం హింసితుమర్హత. జరత్కారు ఋషి వలన జరత్కారువు అను నాగకన్యకు జన్మించి జనమేజయుని సర్పయాగంలో సర్పాలను రక్షించిన ఆస్తికుని నేను స్మరిస్తున్నాను. నాగులారా, మీరు నన్ను హింసించకండి అంటూ ఒక మంత్రాన్ని జపించాలి. అదేమిటో ఇక్కడ చెప్తున్నాడు. సర్పాపసర్ప భద్రం తే గచ్చ సర్ప మహావిష జనమేజయస్య యజ్ఞాంతే ఆస్తికవచనం స్మరా. ఆస్తికస్య వచ శ్రుత్వా యః సర్పో న నివర్తతే శతథా భిజ్యతే మూర్ధ్ని శింశవృక్షఫలం యథా. సర్పాపసర్ప భద్రం తే గచ్చ సర్ప మహావిష జనమేజయస్య యజ్ఞాంతే ఆస్తికవచనం స్మరా. ఆస్తికస్య వచ శ్రుత్వా యః సర్పో న నివర్తతే శతథా భిద్యతే మూర్ధ్ని శింశవృక్షఫలం యథా. సర్పాపసర్ప భద్రం తే గచ్చ సర్ప మహావిష జనమేజయస్య యజ్ఞాంతే ఆస్తికవచనం స్మరా. ఆస్తికస్య వచ శ్రుత్వా యః సర్పో న నివర్తతే శతథా భిద్యతే మూర్ధ్ని శింశవృక్షఫలం యథా. 3 సార్లు చదివాను. దీని అర్థం ఏమిటంటే, మహాసర్పమా, తప్పుకొని వెళ్ళిపో. జనమేజయుని యొక్క సర్పయాగాంతకాలంలోని ఆస్తికుని మాటలను స్మరించు. అట్టి ఆస్తికుని మాటలను విని ఏ సర్పం తొలగదో దాని శిరస్సు శింశవృక్ష ఫలంలాగా 100 వ్రక్కలోగునుగాక. ఈ 3 శ్లోకాలు మీరు మనస్సులో పెట్టుకోవాలి. సర్పభయం తొలగిపోతుంది పూర్తిగా. కలలో సర్పాన్ని చూసినా, ఇంట్లోకి సర్పం వచ్చినా, ఎక్కడన్నా సర్పాన్ని చూసినా సర్పదోషం అని మీకు ఎవరైనా చెప్పినా ఇది చదువుకోవాలి. ఆస్తిక పర్వం సామాన్యమైనది కాదు. అందులో ఈ 3 చివరివి చాలా ప్రధానమైనవి. సౌతిరువాచ స ఏవ ముక్తస్తు తదా ద్విజేంద్ర సమాగతైస్తైర్భుజగేంద్రముఖ్యైః సంప్రాప్య ప్రీతిం విపులాం మహాత్మా తతో మనోగమనాయ తదధ్రే మోక్షయిత్వా తు భుజగాం సర్పసత్రాద్విజోత్తమః జగామ కాలే ధర్మాత్మా దిష్టాంతం పుత్రపౌత్రవాన్. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ప్రధానమైన నాగులందరూ వరం అడిగిన మహాత్ముడైన ఆస్తికుని సంతోషపరిచారు. తర్వాత ఆస్తికుడు అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. ఇలా సర్పయాగంలో నాగుల్ని ఉద్ధరించిన బ్రాహ్మణోత్తముడు ధర్మాత్ముడు అయిన ఆస్తికుడు వివాహం చేసుకుని పుత్రపౌత్రాదులతో ఆనందించి జీవితాన్ని గడిపి సమయం రాగానే మోక్షాన్ని పొందాడు. ఇత్యాఖ్యానం మయాస్తికం యథావత్తవ కీర్తితం యత్కీర్తయిత్వా సర్పేభ్యః న భయం విద్యతే క్వచిత్. సౌతి గోవాచ్ ఉగ్రశ్రవుల వారు చెప్తున్నాడు, ఈ విధంగా నేను ఆస్తికుని ఉపాఖ్యానాన్ని జరిగినట్లుగా చెప్పాను. ఈ ఆస్తికోపాఖ్యానాన్ని ఎవరు కీర్తిస్తారో అట్టి వారందరికీ ఎన్నటికీ సర్పభయం ఉండదు. యథా కథితవాన్ బ్రహ్మన్ ప్రమతిః పూర్వజస్తమ పుత్రాయ రురవే ప్రీతః పృచ్ఛతే భార్గవోత్తమ యద్వాక్యం శృతవాంశ్చాహం తథా చ కథితం మయా ఆస్తికశ్చ కవేర్విప్ర శ్రీమచ్చరితమాదితః. భృగువంశ శిరోమణి, ఆ నీ పూర్వులు అయిన ప్రమతి తన కుమారుడైన రురుడు అడిగితే ఈ ఆస్తికోపాఖ్యానాన్ని చెప్పాడు. దాన్ని నేను కూడా విన్నాను. ఆ ప్రకారంగా విద్వాంసుడు మహాత్ముడు అయిన ఆస్తికుని యొక్క శుభ చరిత్రను నేను మొదట నుండి చెప్పాను. శ్రుత్వా ధర్మిష్ఠమాఖ్యానం ఆస్తికం పుణ్యవర్ధనం యన్మాం త్వం పృష్టవాన్ బ్రహ్మన్ శ్రుత్వా డుండుభాషితం వ్యేతుతేసు మహద్బ్రహ్మన్ కౌతూహలమరిందమా. ఈ ఆస్తికుని యొక్క ఈ ధర్మమయమైన ఉపాఖ్యానం వింటే పుణ్యం వృద్ధి అవుతుంది.
కామక్రోధాదులు అణగిపోతాయి. కథాప్రసంగంలో డుండుభం యొక్క మాటను విని మీరు నన్ను అడిగినందులకు నేను విన్న ఈ కథనంతటిని మీకు వినిపించాను. దీనిని విన్న తరువాత మీ మనస్సులో ఉన్న సందేహం తీరిపోయిందని అనుకుంటాను. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి ఆస్తిక పర్వణి సర్పసత్రే అష్టపంచాశత్తమోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.